ఓం శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. జై గురుదేవ్, జై గురుదేవ్, జై శ్రీరామ్. మనము రామున శ్రీరామచంద్ర పరమాత్మన కటాక్షముని ఇంకా అంటే కరుణా కటాక్షముని ఇంకా మనము వేదాంతముని చింత చేసినట్లయితా ఉంది. అండ్ ఇప్పుడు మనము పర్మనెంట్ యాది, పర్మనెంట్ లేకుండేది యాది, సత్యం యాది, అసత్యం యాది, యాది శాశ్వతంగా ఉంటుంది, యాది ఉండలే శాశ్వతంగా ఉండలే, యాది శాశ్వతం కాదు. దాన్ని మనం చూడాల్సి పడుతుంది. భగవద్గీతలో 2వ అధ్యాయంలో దీన్ని నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః అంటారు. యావది మనకి సత్యంగా ఉన్నట్ల ఉందో, మన కండ్లకి కనపడిస్తుందో, మనకి ఉపయోగంకి వస్తూ ఉందో, మనకి అదే సత్యం ఉండేది. అయితే యావది నాకు కండ్లకి కనపడచలదో దాని లేదు ఉంటనే నేను చెప్పేది. చూడండి, బిడ్లు కరెంటు లేదు, మరి ఏముంది? ఫ్రిడ్జ్ ఉంది, మిక్సీ ఉంది, టీవీ ఉంది, రేడియో ఉంది. ఎలా? టీవీ లోపల మనము చూడొచ్చు, రేడియోలో మనం వినొచ్చు, మిక్సీలో మనం రుబ్బొచ్చు, ఫ్రిడ్జ్లో చల్లగా పెట్టచ్చు. ఇది నాకు ఉపయోగంకి వస్తుంది, గొత్తవుతుంది, అంత గొత్తుంది. ఎవరికైనా చూస్తే మనకు గొత్తవుతుంది. మనం చెప్పేది కూడా ఏమి, చట్నీ రుబ్బింది ఏమిట్లో? మిక్సీలో. టీవీ చూసింది ఏమిట్లో అంటే సారీ మీరు పిక్చర్ చూసింది ఏమిట్లో? టీవీలో. వినింది ఏమిట్లో? రేడియోలో. చల్లగా గాలి వస్తుంది ఏమిట్లో? ఫ్యాన్లో. ఎవరు కరెంట్ అని చెప్పలేదు. అలాగే ఇక్కడ సత్యం ఏమది? కరెంటే. మరి ఇవన్నీ ఉంది లేదు ఉంట కాదు, బట్ వీటిలో నా ముఖ్యమైనది యావది? కరెంటు. ఇప్పుడు నాకు ఆభరణాలు కనపడిస్తుంది, నాకు బంగారు కనపడిచేది చిన్నప్పుడు. ఇక్కడ ముఖ్యమైనది యావది? బంగారు. బంగారు ఉంటే నేను ఏం ఆభరణాలు కావాల్సిన చేసుకోవచ్చు. ఇప్పుడు బంగారుని విడిచి బర్రి ఆభరణాలు చూపించండి, నాకే చూపించక్కయ్యాలి. అట్లా కరెంట్ ఇడిచి మీరు ఫ్రిడ్జ్, మిక్సీ, ఫ్యాన్కి వెలుందా? లే. అలాగే ఇక్కడ మనం చూడాల్సిండేది నిత్య అనిత్య వస్తు వివేకము. ఇక్కడ అన్ని తీసుకుంటారు. ఇప్పుడు హోల్సేల్ అవుట్లోకి నిత్యంగా ఉండేది యావది, అనిత్యము యావది, పర్మనెంట్ యావది, ఇంపర్మనెంట్ యావది, శాశ్వతం యావది, అశాశ్వతం యావది అనేది మనం కనిపెట్టాల్సింది. ఇప్పుడు మనకి ప్రపంచం కనపడుస్తూ ఉంది. ప్రపంచం అంటే ఏమి? ఇప్పుడు నా వేకింగ్ స్టేట్ అంటే ఏమేమి ఉంది ఇక్కడ? ఇప్పుడు నా వేకింగ్ స్టేట్, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఏమేముందో అన్నీ పరీక్ష చేసేస్తామంట. ఒక పుల్లు గడ్డి ఇడికూడదు, ఒక గ్రాస్ ఇడికూడదు. ఓకే, ఏముంది ఇక్కడ? ఇప్పుడు ఈ ప్రపంచము వేకింగ్ స్టేట్, నేనున్నాను. సో దీన్ని మనము ఆధ్యాత్మిక ప్రపంచము అంటే ఇది నేను అంటాను. నేను ఎంతవరకు ఎంత
తలని ఇంకా పెట్టి పాదాల వరకు, మిర్రర్ ముందర నిల్చుకుంటే పాదాలను ఇంకా పెట్టి తలల వరకు ఇదంతా చేరి నేను. ఇది ఆధ్యాత్మిక ప్రపంచము. వీటిలోకి ఎంతో గొత్త, దీన్ని మైక్రోకాజం అంటారు. అంటే ఇది పిండాండము, పిండ అంటారు సంస్కృతిలో. మరి దీన్నిడిచి ప్రపంచమేమి? బ్రహ్మాండము, మ్యాక్రోకాజం. ఇది సబ్జెక్ట్. ఇప్పుడు మరి ఆబ్జెక్ట్ ఎవరి? మనం ఏం చెప్తామో ఇది నేను. ఇప్పుడు నాకింత ఈ దగ్గరుండేది ఈ ల్యాప్టాప్, ఇదేమిది? అది. ఇది నేను, అది, అది, అది నాకింత వేరే. నేను నాది. అక్కడికి నాది అనేది యావది? దీన్ని ఇడిచి పాదాలను ఇంకా పెట్టి మస్తకం వరకు నేను. ఇక్కడిని ఇంకా వేరేది, అది నాది ఉండొచ్చు, ఎవరిదైనా ఉండొచ్చు, బట్ అది నేను కాదు. నేను నాది, లేకుంటే నేను నాకింత వేరే. కరెక్ట్ అనే. సో దీన్ని మనము ఆధ్యాత్మిక ప్రపంచము. దీంట్లో మనమంతా లెక్కేసేస్తుంది 19 ఉండేది, ఇంకొకటి లేదు. శంకరాచార్యులదంతా హోల్సేల్ బిజినెస్. నెక్స్ట్ అట్లయితే మరి మిగిలిండేది ఎవరు ఉండరు? అన్ని హోల్సేల్ తీసుకొని వస్తామంట. ఇంకా మిగిలిన వాళ్ళు నా పెండ్లాము, బిడ్లు, ఇల్లు, కారు, అన్నీ. దాన్ని ఏమంటాం మనము? అవన్నీ మొగుడు, పెండ్లాము, బిడ్లు, ఇవన్నీ ఆది భౌతిక. అవుట్ ఆఫ్ నా అన్నీ చేసుకుంటారు. ಮತ್ತೆ ఈ ఆది భౌతిక అంటే అవుట్ ఆఫ్ నా చర అచర ఉంది. హామనికి వస్తాం. అదే ఆది భౌతిక. మరి ఈ వేకింగ్ స్టేట్లో ఇంతేనా ఉండేది? ఇంకా ఉంది. ఇంకేముంది వేకింగ్ స్టేట్లో? నేను ఈ పూర్తి ప్రపంచం ఆధ్యాత్మిక, ఆది భౌతిక నా చుట్టుముట్లు ఉండేది. ఆది భౌతిక, ఆది దైవిక. సూర్య, చంద్ర, నక్షత్రాలు, గ్రహాలు, గ్యాలక్సీ. నాకు ఇప్పుడు గుర్తుండేంత మాత్రం కాదు. ఇప్పుడు నాకు గుర్తుండే 9 గ్రహాలు ఏమో. ముందుకు ఎవరో వస్తారు, ఇంకొక 5 గ్రహాలు కనపడతారు. అవి కూడా గుర్తుండేది, గుర్తు లేకుండేది. ముందరికి ఎవరైనా కన్ను పెడితే దీంట్లోపే కనిపెట్టాల. దాన్ని ఏమంటాను నేను? ఆది దైవిక. దైవిక అంటే ఏమి? దేవతలు. అక్కడ అన్ని దేవతలు కావచ్చు. అక్కడ ఇంద్రునికి కింద ఉండే అట్లా దేవతలు వాళ్ళు కావచ్చు. మనము ఆ తైత్తరీయ ఉపనిషత్తులు చూస్తాం కదా, లోకాలు 14 లోకాలు ఉందంట శాస్త్రం ప్రకారం. చూడండి, సైన్స్ ఎప్పుడు కనిపెట్టేదే. మరి చంద్రలోకం పోయిందే, అయ్యో చంద్రలోకం పోయి జమం కూర్చుకుంటారు. వీళ్ళు ఇంకా ఎన్ జన్మాలు కావాలా వీళ్ళకి? అన్ని లోకాలు చూడాల్సిందే. మనకింత కింద భూమి లోపం పోతే పాతాళము, గాతాళము, తాతాళము, లతాళము, ఎవడు చెప్తారు అదేమేమో. మనకు గుర్తున్నట్లా నాగలోకము ఏమేమో ఉంది. పిక్చర్లో చూపిస్తారు, పాత పిక్చర్లో. కిందకు పోతే నాగలోకం ఉంది, అట్లుంది, అంతా ఉంటారు. పాతాళము అట్లంతా చెప్తారు. పైనకు పోతే 7 లోకాలు ఉందంట. ఏమది? స్వర్గము, నరకము. మనకు అంతే గుర్తుండేది. ఇంకా ఉంది అక్కడ పితృలోక. తైత్తరీయ ఉపనిషత్తులు చూపిస్తారు కదా పితృలోకాల్లో 2 పితృలోకాలు, పితృదేవత లోకాలు, పితృలోకాలు. దేవతల లోపల ఆజాను దేవతలు, కర్మ దేవతలు. అట్లా ఇంకా మరి దేవతల లోకము అదేమి? ఇంకా దేవతల వడయ్య అంటే వాడు రాజు, దేవతలకే రాజు, లీడర్, ఇంద్రుడు. ఈ దేవతలకంత గురువులు బృహస్పతి. అట్లా ఈ రాక్షసులకి గురు శుక మహర్షి ఉండాలి. ఒక్కడు ఉండలే. చూడండి, ఈ రాక్షసులకంతా వాళ్ళే గురు. చెడ్డు చెప్పించినంత వాడే. ఈ భక్త ప్రహ్లాదుడు వాడయ్యా.
వాళ్ళకి అందరికీ ఎవరు వాళ్ళు అయిపోయారు, హిరణ్యకశిపు, హిరణ్యాక్ష, ఇట్లా రాక్షసులకంతా చెడ్డు చెప్పించేది వాళ్ళు, దేవతలకంతా మంచి చెప్పించేది బృహస్పతి. అంటే వాడు బుద్ధివంతుడు ఉంటా. మన ఇంట్లో ఒక గాథ ఉంది, ఓహో వీడు సానా బృహస్పతి వీడు అంటూ ఉంటారు. అలాగా. సో అట్లా కొనకు అక్కడి ఇంకా పైన పోతే ఇంకా 3-4 లోకాలు చెప్తారు. అక్కడ ఇంకా యావలోకం అదే ప్రజలనంతా సృష్టి చేయించిండే దేవుడు వాడు. ఆమెను ఇంకా అక్కడ ప్రజాపతి, అది ప్రజాపతి, ప్రజాపతి ప్రజలంత సృష్టికింత వాళ్ళకింత ఏనుకల మన అన్నోడు ఉంటాడు, ముద్దు పుట్టినోడు, వాడిని ప్రజాపతి వింటారు. అట్లా ఇట్లా పైనకి పోతారు 7 లోకాలు, ఆమెకు బ్రహ్మలోకము ఇవన్నీ చెప్తారు. ఏమన్నా కానీ పైన 7 లోకాలు, మనకింత మన భూమి లోపున పోతే కింది 7 లోకాలు, 14 లోకాలు. ఇది పురాణాల్లో చెప్తారు 14 లోకాలు అంటాను. ఇది అక్కడ ఎవరెవరు ఉంటారు ఆకాశంలో పైన తోటు, సూర్య చంద్ర నక్షత్రం 9 గ్రహాలు, బుద్ధ మనం చెప్తాం కదా, సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ గురాయ శుక్రాయ శని రాహుకేతువే నమః అనింది. ఇవన్నీ 9 గ్రహాలు మనకు గుర్తుండేది. ఇంకేమైనా చేస్తే ఫ్లూటో గీటో ఇంకేం కోసం చేర్చుకొని వాడు అన్నీ ముందరికి గుర్తులేకుండేది. ఇప్పుడు వేకింగ్ స్టేట్లో ఇంతిడిస్తే ఇంకేముంది, ఇంక 2 ఉంది, ఇంక 3 ఉంది. యావదది కాలము, దేశము, కార్యకారణ భావం. మనకి ఇది లేకుంటే మనము పని చేసేకయ్యలేదు. కాల దేశ కార్యకారణ భావ. మనం ఏమే వ్యవహారం చేసింటే ఈ కాలము, దేశము, కార్యకారణ భావము ఒకటికొకటికి బాగా ఏమంటారు దాన్ని, లాక్ అయి ఉంటుంది. అది లేకుంటే పని చేసేకయ్యాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిడ్డ పుట్టే, ఎప్పుడు పుట్టే చూడండి, టైం వచ్చాక ఎక్కడ పుట్టే, అమెరికాలోనో ఇండియాలోనో ఎక్కడ చూడండి ఎట్లా వచ్చేసారు. వాళ్ళకి కారణమే ఎవరో, బిడ్డ పుట్టేకి వాళ్ళ తల్లిదండ్రి. ఈ ప్రపంచం పుట్టే కారణమేమే దేవుడు. అలాగా ప్రతి యువకుడికి కార్యకారణ భావం. ఈయన తెలిస్తే వేకింగ్ స్టేట్ అయిపోయా, ఫినిష్. ఇవటి లోపల ఒక పుల్ గడ్డి మీరు చూపించకయ్యారు. సో దీని ఏమంటాం మనము, ప్రపంచము. శంకరాచార్యులు హోల్సేల్ బిజినెస్ చేసేవాళ్ళు, రీసేల్ చేసేలేదు. ప్రపంచము అంటే మనకి వేకింగ్ స్టేట్లో ఏమేం కనపడుస్తుందో మనకంతా తీసుకోవడం. మనకి అది మనకి అనుభవం ఉంది, అనుభవం లేకుండా చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అనుభవం ఉంది. నా పెండ్లము, బిడ్లు, ఇండ్లు, వాకులు, రోడ్లు, ఇవన్నీ ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక, ఆది దైవిక. నేను ఒకటికి ఆ తాపత్రయాలు మనం 3 సార్లు ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి 3 సార్లు చెప్పేది యాల, 2 సార్లు చెప్పకూడదు యాల, 4 సార్లు చెప్పకూడదు యాల అని చెప్పింది కదా. అప్పుడు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసింది, అప్పుడు అంతే చాలు. ఇప్పుడు ఆ దాన్నే బ్రాడ్గా మనము విచారం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇది కానీ ఆధ్యాత్మ్యం కానీ, మన చుట్టూ ఉండే ఆది భౌతిక కానీ, ఆది దైవిక కానీ, ఇవన్నీ యావట్ని ఇంకా చేసింటారు. మీరు తలకేసే సొమ్ములు చెప్పండి, యావదైనా చెప్పండి, గొంతుకేసే చెప్పండి, చెవులకేసే చెప్పండి, ముక్కేసే ఏం చెప్పినానో అది బంగారం ఇంకానే అయిండాల. దానికి ఒక ఇది ఉండాల. మీరు మడికే, కుడికే, షావ, తట్ట ఏం కావాల్సిన అనండి అన్ని మన్నింకనే అయ్యేది. అలాగా మరి దీనికి ఈ కారణమేమి? మనం జనరల్గా మనం పుట్టాల్సిందే తల్లిదండ్రులు, అది నిజమే. ఇప్పుడు తల్లిదండ్రులు ఏమిటి ఇంకా పుట్టలే, చెట్లు ఏమిటి ఇంకా పుట్టే, ప్రాణులు ఏమిటి ఇంకా పుట్టే, రాళ్ళు బండ్లు ఏమిటి ఇంకా పుట్టే అంట ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్నకి శాస్త్రం లోపల ఇవన్నీ పంచభూతాలని ఇంకా వచ్చింది అంటారు. పంచభూతాలు యావి మనకు గుర్తు. పంచభూతాలు ఆకాశము, ఆకాశం కింద మనం కిందకు వస్తే వాయు కింద కిందకు వస్తే గాలి, గాలి కింద వాయునే గాలి,
ఆ వాయు అథವಾ గాలికింత కిందకు వస్తే అగ్ని, అగ్నికింత కింద వస్తే జలము, జలంకింత కింద వస్తే భూమి. మన శాస్త్రంలో మనకు అర్థమయ్యేదానికి పరమాత్ముడు ఒకడే ఉండంట, బేజారాయనంట. ఇవన్నీ కథలు. బట్ మనకు కావాల్సింది నిజమే ఇంత ఉంది ఇక్కడ. అప్పుడు పరమాత్ముడు ఏం చేసే, ఇప్పుడు పరమాత్ముడు ఒకడు ఉండే మనకు బేజారాయి అంటే వాడెట్లా పరమాత్ముడా? పరమాత్ముడు కాదు. బట్ ఇది కథల మాదిరి చెప్తారు మనకి బిడ్లో నిందే. ఆమెకి మనకు గుర్తవుతుంది పరమాత్ముడికి బేజారైతుందా? యాదా వాడు ఉండేది ఒకటే, ఇద్దరుంటే బేజారు కావాలి. అదే అట్లే పెట్టుకోండి. వాడు ఒకడే ఉంటాడు, మనకు బేజారైతుంది. దానికోసం వాడు ప్రపంచం సృష్టి చేసే, వాడు ఆడుకోనేకి మనకి ఏమైనా కావాలా అనిందే వాడు సృష్టి చేసే అనిందే. మనం మొదలు ఒకరే ఉంటాము, పెళ్లి చేసుకుంటాము. అందుకే మనకు సమాధానం అయ్యాలి, అయ్యో నాకు బిడ్డలు కావాలా వాళ్ళ చేతిలో ఆట ఆడుకోనేకి ఏంట. అప్పుడు బిడ్డలు పుట్టిస్తాము. అలాగేనే పరమాత్ముడు ఒకడే ఉండంట, మనకు బేజారాయనంట అంట కంతే. ఉపనిషత్తులో చెప్పేది ఇదే. ఆమెను ఇంకేమాయా వాడు ఈ ఆకాశం పుట్టించే, ఆకాశం ఏం చేసే దానికింత కింద ఉండే వాయువుని పుట్టించే, వాయువు ఏం చేసే అగ్నిని పుట్టించే, అగ్ని జలంని, జలము భూమిని ఉండి. మనకి ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ కాదు, దీని విచారం ఇంకెప్పుడైనా మనం తీసుకొని చెప్తాం. ఒట్లో ఏమాయా మనకి వేకింగ్ స్టేట్ ఏమే కానీ ఒక పుల్లు కట్టి తీసుకోండి, లేకుంటే మనిషి తీసుకోండి, దేవతలు తీసుకోండి, ఆ ప్రపంచం తీసుకోండి, ప్రతి ఒక్కటి కూడా ఈ 5 వస్తువులని ఇంకా అయింది. మనకి ఈ రా మెటీరియల్ ఏమి అంటే పంచభూతాలు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంత చాలు. మనకి మన శరీరం తీసుకుంటాము, మన శరీరంలో 5 తత్వాలు ఉందా లేదా? ఇప్పుడు నా శరీరంలో ఇది సాలిడ్గా ఉంది, ఇది అర్థది అంశము ఉందో లేదా? మూలేలు, మాంసము, మత్తి ఈ చర్మము అంతా ఇది ఏమంటారు? అన్నమయ శరీర అంటే ఇది భూతత్వము. దీంట్లోపల వాటర్ లేదా? 75% వాటర్ ఉంది వీటిలోపల. మనము వాటర్ లేకుంటే బతికే అయ్యలేదు. అక్కడికి వాటర్ తత్వం ఉంది. ఏమది? మన బ్లడ్ 5 లీటర్స్ ఉందంట. ఆమెను ఇంకా మన కళ్ళని ఇంకా పెట్టి, ముక్కు లోపల ఇంకా పెట్టి, మన లోపల నుండి ఆర్గన్స్ గుర్తుండలే. మేము అనాటమీ డిసెక్ట్ చేసినప్పుడు ముట్టినప్పుడు అవి మంచి సాఫ్ట్గా మెత్తగా మంచి ముడితే పైనంత త్యామ్ ఫ్రిడ్జ్లో మనం ఏమైనా తీసుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో అది తీసి అంటే పైన తొట్టంత త్యామ్ ఉంటుంది కదా, అలా ఉంటుంది అవి. అంటే అక్కడంతా త్యామ్ ఉంటుంది, అది ఎప్పుడు ఫ్రెష్గా ఉండాల. సో అక్కడికి నీళ్ళ అంశం జాస్తి. మరి నా యూరినరీ బ్లాడర్ తీసుకోండి, లేకపోతే నా రక్తం తీసుకోండి, ప్రతి ఒక్కటి కూడా ఆ సెక్రీషన్స్ తీసుకోండి, జ్యూస్ తీసుకోండి, నీళ్ళ అంశం జాస్తి. అక్కడికి ఈ శరీరము ఉండేదే నీళ్ళని ఇంకా వచ్చినది. ఇంకా మీరు పైన పాయంటే వీటి లోపల అగ్నితత్వము. అగ్నితత్వం అంటే ఏమి? మనకు ఒక టెంపరేచర్ ఉంది, ఎంత? 99.6. ఇప్పుడు దానికింత కిందకు పోతే ఉండలే, చచ్చిపోతే మనకు టెంపరేచర్ ఉండలే, చల్లగా అయిపోయి ఉంటుంది. మనం అదే వెనకల కాలంలో ఇట్లా చేతులు ముడుతురు చల్లగా అయిపోయింది అంటే, అయ్యో దేహం చల్లగా అయిపోయింది, ప్రాణం పోయేసింది అంట. అప్పుడేం థర్మామీటర్లు ఉండలే. ఆ సత్య హరిశ్చంద్ర కొడుకు చచ్చిపోతారు. అక్కడ చచ్చిపోయినప్పుడు వాళ్ళ అమ్మ ఇట్లా ముట్టు చూస్తుంది, ఉసిరాడుతూ ఉంటాడో లేదో, ఇట్లంతా ముడుతుంది, చల్లగా అయిపోయింది దేహం. మనకు వస్తుంది. ఇప్పుడు ఇది అగ్నితత్వము. మన దేహంలో షాక్ ఉండాలి టెంపరేచర్. ఇక్కడ చూడండి, టెంపరేచర్ తక్కువైనా కష్టము, జాస్తి అయినా కష్టము, అన్నీ నార్మలైజ్ బ్యాలెన్స్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ దాంట్లో నాకు గాలి లేదా? అగ్నితత్వం మాయ. గాలి ఉందా లేదా? నేను ఆహారం లేక బతకచ్చు, నీళ్ళు లేక బతకచ్చు, గాలి లేక బతకండి చూస్తాము, బతికేకయ్యాలే. సో గాలి ఇంపార్టెంట్, దాని ప్రాణము ఉంటాము. చూడండి, ప్రాణం ఉంది. అక్కడికి ఏమాయా? భూతత్వం ఉంది. మన దేహంలో ఉండే సాలిడ్ అంతా భూతత్వము, ಮತ್ತು లిక్విడ్ అంతా జలతత్వము, మన హీట్ అంతా అది ఈ తత్వము ಯಾವುದೇ అగ్నితత్వము. మరి అగ్నితత్వం ఇంత సూక్ష్మంగా ఉండేది, ఇంకా పైన ఉండేది అదేమది?
వాయుతత్వము. మన దేహంలో వాయువు ఉంది. ఇప్పుడు గుర్తయితా ఉంది మనకి ఆక్సిజన్‌కి ఎంత వేల అనిందే. ఒకడు 90 ఏండ్లు వాడిని ఆస్పత్రికి చేర్చింటారు. వానికి గాలిచ్చిందే అంతా ఆయనకి బరీ ఆక్సిజన్ ఇస్తారు వానికి. అంతా ఇంకా వాడు బతుకుంటాడు, అవతలకొస్తారు. వచ్చేటప్పుడు వాడికి 9,000 బిల్ చేస్తాడు. వాని కంట్లో నీళ్ళొచ్చేస్తుంది. అప్పుడు ఏడుస్తారు ఉంటాడు. 9,000 చేసిండారు బిల్ మీరు. నేను దానికి ఏడిస్తలేదు. బడుగుడు బేరేవాడు. దాంది ఓ ఇంత దుఃఖముంది. వాడు యోచించేసింది చూడండి అవతల. అరే! నేను బరీ ఒక 5 దినాలు ఈ గాలి తాగి నాకు 10,000 రూపాయలు మీరు బిల్లేస్తే, పుట్టినప్పుడు ఇంకా ఇప్పుడు వరకు నేను ఎంత గాలి తాగినానో, ఆ గాలి దేవునికి నేను ఒక థ్యాంక్స్ చెప్పలేదే. వానికి ఇప్పుడు అర్థమైతా ఉంది. గాలంటే ఏమి? ಮತ್ತೆ నీళ్ళంటే ఏమి? సూర్యుడంటే ఏమి? మనకి కేఈ బిల్ ఇచ్చిన తక్షణం రేక్కొని కడతాము. ఆ సూర్యుడు పుట్టినప్పుడు ఇంకా మనం పుట్టిండేది ఇప్పుడు మన్న 100 ఏండ్లు ఉండొచ్చు. లేకుంటే 30 ఏండ్లో, 40 ఏండ్లో, 50 ఏండ్లో. బట్ అక్కడ భూమి పుట్టి ఎన్ని ఏండ్లాయ? 4 యుగాలాయ. అప్పుడు ఇంకా మనకి ఈ సూర్యుడు వెలిగిస్తూ ఉన్నాడు కదా, వాడి కరెంట్ బిల్ ఏమైనా పంపిస్తే ఏం చేస్తాము? మరి మనమేం చేయాలి? వాడేమైనా మనం ఎక్స్పెక్ట్ చేస్తారా? హే సూర్య భగవంత, తెల్లవారు లేచిన తక్షణము హే భగవంత నీకు సాష్టాంగ నమస్కారాలప్ప. చాలు ఆ సూర్యుని వెలుగులో నిల్చుకోండి, మీ కాయలంతా వాసేయింది. దాన్నే డాక్టర్ బిఎం హెగ్డే చెప్పేది. అక్కడికి సూర్యుడు ఎంత ముఖ్యమో, సూర్య నమస్కారం అదే చేసేది. మీరు సూర్య నమస్కారం వేస్తే మీ లోపల ఉండే కాయలంతా వాసైతుంది. దాన్ని ఇంకా ఆ సూర్యునికి ఎంత వెలుంది. బట్ మనకు గొట్లే ఎలా ఇట్స్ అవైలబుల్ ఫ్రీలీ అట్లా. ఇప్పుడు ఆ గాలాయ. నెక్స్ట్ ఈ గాలి ఎక్కడి ఇంకా వచ్చింది? ఆకాశం ఇంకా స్పేస్ పుట్టిండేది. ఆకాశం ఎంత విశాలంగా ఉంది. నేను దానికే మీకు ఒక టెస్ట్ ట్యూబ్లో ఉన్న 5 వేసిడండి. భూమి, కొంచెం మన్ను వేయండి, కొంచెం నీళ్ళు వేయండి, ఒక క్యాండిల్ అంటించండి. అక్కడ గాలి ఉంటేనే అది వెలిగేది. ఇంత ఉంది. ఒక టెస్ట్ ట్యూబ్లో 5 ఉంది. నేను తీసేస్తాను, అర్త్ ఫారం అంతా కిందకి తీసేస్తాను, వాటర్ని అంతా ఎక్స్ట్రాక్ట్ చేసేస్తాను. అక్కడ గాలి ఉంటుంది. ఆ గాలి కూడా నేను తీసేసి వ్యాక్యూమ్ క్రియేట్ చేస్తాను టెస్ట్ ట్యూబ్ లోపల. ఆ పెద్దది గ్లాస్ జార్ దాంట్లోపల. ఇప్పుడు గాలి కూడా తీయచ్చు. నేను భూమి తీయచ్చు, జలం తీయచ్చు, అగ్ని తీయచ్చు, గాలి తీయచ్చు. మీరు ఆకాశం తీయండి చూస్తాం. ఆకాశం అంటే అక్కడుండే స్పేసే అది. ఆకాశం మనం తీసేకేయలే. అది ఎంతెంత విశాలమవుతుందో అంతంత దాంది వ్యాప్తి జాస్తి. అట్లా ఈ భూమి ఇంతే లిమిటేషన్. నేను కావాల్సింటే ఇది నా భూమి, ఇది నీ భూమి, ఇది నీ ఇల్లు, ఇది నీ కాంపౌండ్, అది నా కాంపౌండ్. ఆమెకి ఇది నా స్టేట్, ఇది నీ స్టేట్, ఇది నా రాజ్యము, ఇది నీ రాజ్యము అట్లా చెప్పచ్చు. అదే రీతి నీళ్లు, నా నీళ్లు, నీ నీళ్లు. ఈ తమిళనాడు, కర్ణాటక కుస్తీ జగడమాడుతూ ఉంటారు. ఇప్పుడు నా నీళ్ళు, నీ నీళ్ళు. వాళ్ళకి నీళ్ళు లేదు, మేము ఇయ్యాల ఇస్తూ ఉంటారు. చూడండి, బ్రిడ్ చేసుకొని ఇస్తాము. నీళ్ళకి కావాల్సింటే ఆతోటి పోకూడదు, అన్నీ చేయొచ్చు. అదే రీతి అగ్ని, అది కూడా చేసుకోవచ్చు వండుకొని. వాయు ఇక్కడ బ్రిడ్జ్ ఒకట ఇది పార్టిషన్ చేయండి చూస్తాము. చైనా వాల్ కట్రీ, వాళ్ళు భూమి నీళ్లు డివైడ్ చేసే కాయ. ఇక్కడ ఇప్పుడు ఆ పైన తొట్ట గాలి ఇంకెంత కడతారు మీరు? ఆ గాలికి, ఆకాశానికి మీరు గాలిని కూడా సపరేట్ చేయాలంటే అవుతుందా? అయ్యేది. ఆకాశం పోను గాలి కూడా సపరేట్ చేస్తే పెట్టుకోండి. అలాంటి ఒక ఇంత లెవెల్కి పోయే ఊరుకునే గాలి ఉండేది ఏరోప్లైన్లో. ఆమెని గాలి లేదు. దానికే మనం ఏరోప్లైన్లో పోతే గాలి ఎత్తుకొని పోయే పనిలే. మీరు చంద్రులోకి పోతే గాలి ఎత్తుకొని పోవాలా. అక్కడికి కొంచెం హైట్కి పోయిడిస్తే అక్కడ గాలి కూడా లేదు. మరి అక్కడ ఆకాశం ఉందో లేదో. దట్ ఈజ్ బ్రాడ్. ఆకాశం ఇంకా వాయు ఉత్పత్తి, వాయుని ఇంకా అగ్ని. మీరు ఎప్పుడెప్పుడు అది చాలా సూక్ష్మవుతుందో దాని వ్యాప్తి జాస్తి ఉంది. ఒట్లో నేను ఏం చెప్పేకొస్తే అంటే మన దేహంలో ఈ పంచభూతాలు ఉంది. మన దేహంలో మాత్రం కాదు, ఈ ప్రపంచమంట నేనేం చెప్తానో ఆధ్యాత్మిక, ఆది భౌతిక. నాదేమో పంచభూతాలను ఇంకా, నా పెండ్లము బిడ్డలు ఏమిటి ఇంకా ఎండారో ఆది భౌతిక పంచభూతాలను ఇంకా. పోనీ ఆది దైవిక సూర్య చంద్ర నక్షత్రాలు ఏమిటి ఇంకా ఎండారు? పంచభూతాలే.
మీరు అక్కడ పైకి పోండి చంద్రలోకానికి, అక్కడ కొన్ని ఉండొచ్చు కొన్ని లేక ఉండొచ్చు, బట్ అయ్యింది డౌట్ ఇంకా అక్కడ కూడా భూతత్వం ఉంది, అక్కడ కూడా స్పేస్ ఉంది, అగ్ని ఉందో లేదో కొత్తలే, అగ్ని లే, వాయువు లేదు, నీళ్ళు ఉందో లేదో కొత్తలేదు, దే హ్యావ్ నాట్ డన్ టెస్ట్ ఏమైనా కానీ ఒట్టో మీరు ఎక్కడికి పైన మీరు స్వర్గానికి పోండి నరకానికి పోండి అక్కడంతా అన్నీ ఉంది అంటారు ఏమైనా కానీ మనకు కావాల్సిండేది ఇప్పుడు ఇక్కడిది. నాకు వేకింగ్ స్టేట్లో ఏం గమ్మడిస్తుందో ప్రపంచం అనేది ఇంత. ఇప్పుడు ఇంట్లోపున సత్యమ్యావది అసత్యమ్యావది. ఇప్పుడు నేను ఇక్కడికి పోతే ఇంత ఉంది. సో మరి ఇట్లోపున మనం ఎట్లా ఫిల్టర్ చేయాలా, ఇది సత్యమ్యావది అసత్యమ్యావది ఎట్లా? ప్రపంచం అంటే ఇంతేనండి, ఇంకొకటి కూడా మీరు చేర్చేకేయాలి, ఇంకొకటి కూడా మీరు తీసేకేయలేదు. ప్లస్ దీని జట్లో ఇంక మూడు చేర్చుకోవాలి. నేను ఎప్పుడు చెప్తాను అర్ధ డజన్. ఆ మూడు యావది ఇవి వ్యవహారం కావాల్సింటే, నేను వ్యవహారం చేయాల్సింటే వీటికి స్పేస్ టైం కాజేషన్, కాల దేశ కార్యకారణ భావము, ఇవి మూడు ఉండాల. సో అక్కడికి ఈ మూడు ఉండేదానికోసము అది ఇంపార్టెంట్. ఓకే, అక్కడికి ఏమేమి ఉండాలా? ఆధ్యాత్మిక, ఇది నేను చెప్పేది ఇప్పుడు ఆధ్యాత్మిక, ఆది భౌతిక, నా చుట్టుముట్లో ఉండేవి ఏం కావాల్సిన కావచ్చు. ఈ ఆది భౌతిక లోపున ఇట్లా చెప్తాం మనం. ఎన్ని ప్రశ్న? ఆది భౌతికలో మనకి బ్రాడ్గా క్లాసిఫై చేసేది స్థిరము అస్థిరము. అంటే చలనే అయ్యేది, చలన అంటే మోషన్ అండ్ మోషన్లెస్. ఇప్పుడు ఇట్లోపున మోషన్ అయ్యేది యావది, మోషన్ కాకుండేది యావది. ఇప్పుడు బండ్లు రాళ్ళు ఇవన్నీ మోషన్ అయ్యలేదు, అక్కడే నిల్చుంటుంది. చెట్లు అక్కడే ఉంటుంది. అట్లా ఫస్ట్ ఎత్తుకుంటేనే వీళ్ళు ఏం చెప్తారు అంటే మూవింగ్ అండ్ నాన్ మూవింగ్. ఈ రాళ్ళు బెట్టుము ಮತ್ತು ఈ స్థలము ఇవన్నీ ఒకే తోటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా ఇండియా అక్కడే ఉంటుంది. అట్లా అవన్నీ ఏమంటారు? స్టాగ్నెంట్, స్టేషనరీ. మిగిలిండేది మూవింగ్ థింగ్స్. చెట్లు కూడా మూవ్ అయ్యలే. ఎట్లా ఇంకా మూవ్ అయ్యేది ప్రాణీలు, మనుషులు అందరూ. ఎవరెవరు మూవ్ అవుతారో దేవతలు అందరినీ చేర్చుకున్నాడండి ఇక్కడ. అయిపోయా. ఇప్పుడు దాంట్లోపున రెండు చెప్తారు. సారీ, ఫస్ట్ ఎత్తుకుంటున్న వాళ్ళు ఇట్లు చేస్తారు, లీవింగ్ అండ్ నాన్ లీవింగ్. దాంట్లోపున లీవింగ్ అంటే రాళ్ళు, బండ్లు, భూమి, ఇది నాన్ లీవింగ్. లీవింగ్ అంటే ప్రాణం ఉండేది, అంటే చెట్లు, ప్రాణులు, మనుషులు, దేవతలు, దేవుళ్ళు, మీరు ఏం కావాల్సిన పెట్టుకోండి. అక్కడికి లీవింగ్ అండ్ నాన్ లీవింగ్. ఆ లీవింగ్ లోపున రెండు తరాలు ఉంది, మూవింగ్ అండ్ నాన్ మూవింగ్. నాన్ మూవింగ్ అంటే చెట్లు, ఇవన్నీ నాన్ మూవింగ్. మిగిలినది మనుషులు, ప్రాణులు, దేవతలు, రాక్షసులు అన్నీ మూవింగ్. చూడండి అయిపోయినప్ప ఇంతే. లీవింగ్ అండ్ నాన్ లీవింగ్. ఆ లీవింగ్ లోపున మూవింగ్ అండ్ నాన్ మూవింగ్. మొదలు మనకి చెట్లు కూడా ఉతైతా ఉండాలి. ఇప్పుడు చెట్లు కూడా ఉసిరాడుతుంది అంటే మన సైంటిస్టులు చెప్పిండారు. దాని ఇంకా అది కూడా పుడుతుంది, పెరుగుతుంది, అది కూడా తాకుతుంది, కాలు తాకుతుంది, ఓ దినం లేకుండా చచ్చిపోతుంది. సో ఇదంతా లీవింగ్. సో చూడండి ఎంత క్లాసిఫికేషన్ అయిపోయా, ఫినిష్. ఈ ప్రతి ఒక్కటికి కూడా ఒక కారణం ఉంటుంది, దేశం ఉంటుంది, కాలం ఉంటుంది. ఇప్పుడు చెట్లే ఎక్కడ పుట్టే, ఎప్పుడు పుట్టే, యావత్ ఇంకా పుట్టే, యావ సీడ్ ఇంకా పుట్టే అన్నీ వచ్చేస్తుంది. అలాగే ప్రాణులు తీసుకోండి, దేవతలు తీసుకోండి, ఎవరిని తీసుకోండి. ఒట్లో నా వేకింగ్ స్టేట్లో ఏముందో ఇంతే ప్రపంచము. ఓకే, ఇప్పుడు నేను ఎప్పుడు వేకింగ్ స్టేట్ తీసుకుంటానో ఇది మనం చెప్పేది ఫస్ట్ షో. సెకండ్ షో యావది? కనసు, అంటే అదే డ్రీమ్. ఆ డ్రీమ్లో ఏముంది? ఇప్పుడు ఎవరైనా నాకు ఉత్తరం ఇవ్వాల, డ్రీమ్లో ఏముంది, దీనికి దానికి తేడేమైనా ఉందా? శ్రీనివాసులు, ఇప్పుడు డ్రీమ్ కూడా నాకు ఇట్లా కనపడుస్తుంది. నేను కూడా డ్రీమ్ని
ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో ఇప్పుడు నేను వేకింగ్ స్టేట్లో ప్రపంచం అంటే ఏమంటే చెప్తున్నా, డ్రీమ్ స్టేట్లో ఇంతే ఉందా, ఇంకేమైనా ఎక్స్ట్రా ఉందా, లేకుంటే ఇంకేమైనా తీసేయాలా శ్రీనివాసరావు? డ్రీమ్ స్టేట్ లో కూడా ఎవ్రీథింగ్ ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ కరెక్ట్, గుడ్, బాగా క్యాచెస్ చేశారు సార్. ఇప్పుడు మనము డ్రీమ్ అని తక్షణము మనము డ్రీమ్ అయింది ఎక్స్పీరియన్స్ తీసుకొని వచ్చి ఇక్కడ చూడాలా. వేకింగ్ స్టేట్లో జనక మహారాజు డ్రీమ్ స్టేట్లో భిక్షుకుడు అయిండాడు. ఇక్కడ అక్కడ ఆధ్యాత్మిక ఉందా లేదా, వాడు భిక్షుకుడే ఆధ్యాత్మికుడు. ఇంకా వాడికి పెండ్లాము బిడ్లు కొనకు వాడు ఎక్కడి ఇంకా పుట్టే వాడు అయ్యవాళ్ళని ఇంకా ఆమెను ఇంకా వాడు అంతొట్టు భిక్షమడ కొనొస్తూ ఉన్నాడు. ప్రపంచంలోనో ఊర్లోనో ఎక్కడో ఆది భౌతికం ఉంది. అక్కడ వాడికి మటమట మధ్యాహ్నము తెల్లవారు 12 గంటలైంది, నాకు వారం అయిపోయా చూడండి, కాలం వచ్చే దేశం వచ్చే అన్నీ వచ్చే 12 ఏళ్ళు ఇంకా బరగాలము, వానలు లేదు, పంటలు లేదు, ఎవరికి తినేకి లేదు. చూడండి ఎంత బాగుంది. ఇక్కడ ఎలాగ ఉందో అక్కడ అలాగే ఉంది. దానికే నేను చెప్పేది ఇది ఫస్ట్ షో, అది సెకండ్ షో. కరెక్ట్, ముగిసిపోయా. ఇప్పుడు ఇప్పుడు యావది సత్యము, యావది అసత్యము, యావది ట్రూత్, యావది అన్ట్రూత్, యావది పర్మనెంట్, యావది ఇంపర్మనెంట్ అన్నది మనం ఎట్లా క్లాసిఫై చేయాలా? మనం ఎట్లా ఇది కాచుకునే పనులే. ఇప్పుడే ఈ వేదాంతం ఎట్లుంటుంది, క్యాష్ అండ్ క్యారీ. మీరు క్యాష్ ఇస్తారా, ఇప్పుడే తీసుకొని పోతామనండి మాలకు పైన ఎట్లా. ఓకే, ఇప్పుడు యావది సత్యము, యావది అసత్యము, లేకుంటే ఇది యావది పర్మనెంట్, యావది ఇంపర్మనెంట్, యావది దీన్ని మనం ఎట్లా క్లాసిఫై చేయాలా శ్రీనివాసులు? ఏమైనా పాసిబిలిటీస్ ఉందా? హౌ కెన్ ఐ సే దట్ ఇప్పుడు లోపల పర్మనెంట్ యావది, పర్మనెంట్ లేకుండేది యావది? పర్మనెంట్ అంటే శాశ్వతంగా ఉండేది, 100 ఏండ్లు 1000 ఏండ్లు ఉండేది కాదు. శాశ్వతంగా ఉండాలి. అది లేకున్నట్లు కాకూడదు. దాన్ని హౌ వి కెన్ గెట్ అవర్ ఎక్స్పీరియన్స్, ఇది నాకు కావాల్సినది. ఎట్లా చూసుకోవచ్చు శ్రీనివాసరావు? ఎనీ ఐడియా? అంటే నాకు అర్థమైన ప్రకారము అది ఆధ్యాత్మికం కానీ, ఆది భౌతికం కానీ, ఆది దైవికం కానీ, ఎవ్రీథింగ్ హ్యాస్ అన్ ఎండ్. మీన్స్ ఫర్ దిస్ నథింగ్ పర్మనెంట్. మై అండర్స్టాండింగ్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. మీరు ఎండ్ అంటే ఎట్లా చెప్తారు? యు ఆర్ కరెక్ట్. మనము ఒక హ్యూమన్ గా ఆలోచిస్తే 100 years అట్లా అనుకుంటాం. ఇఫ్ యు గో బియాండ్ దట్, ఒక కాలము మన పెద్దలు చెప్పిన ప్రకారము 100,000 years, 1 million years, ఒక యుగము. సో ఎన్ని యుగాలైనా కానీ ఫైనల్ గా ఇట్ హ్యాస్ టు కమ్ టు అన్ ఎండ్. టైమ్ మైట్ బి లాంగర్, దేర్ ఈస్ అన్ ఎండ్. యు ఆర్ కరెక్ట్. అంతే. మీరు ఎంత బాగా చెప్పారు. ఈ దేహము 100 ఏళ్ళు ఉండొచ్చా? ఆయుర్వేదాలు 120 years చెప్తారు. ఓకే, మీరు యోగాని ఇంకొక 1000 ఏండ్లు 2000 ఏండ్లు ఉండేవాళ్ళు ఉండొచ్చు. ఆమెను ఇంకేమేంట ఒక దినం దేహం మిడియల్లా ఒట్లో. ఇది భూమి, సూర్యుడు. ఇప్పుడు మనకేమి వద్దు, ఆది ఆధ్యాత్మిక 100 ఏండ్లు, మ్యాక్సిమం 120 ఏండ్లు. ఈ మాన్లు ఒకసారి ఈ బిల్డింగ్లు, మా మామగారి ఇల్లు కొళ్ళెగాలంలో ఉండేది మైసూరు దగ్గర, 300 ఏండ్లైంది. 3-4 తల్లు ఆ ఇంట్లో కాలం గడిపోయినారు. ఇంకా బాగుంది. వీళ్ళు ఏం చేస్తారు, అక్కడక్కడ ఏదైనా వీక్ ఉండేతో ఒక పోలిస్తారు, టెంపరీగా నడుచుకొని పోతా ఉంది. అక్కడికి మనము రాళ్ళు వెండిలు కట్టేస్తారు, దేవస్థానాలు కడతారు, చర్చిలు కడతారు, ఈ మసీదీలు కడతారు. అవి 1000. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాళ్ళు కట్టిండేది హంపే, ఇవన్నీ అవి ఐ డోంట్ నో, మేబీ సమ్ 14th century. 14 అంటే అక్కడికి 600 years పైన అయిపోయా. ఇంకా దానికింత ఏనుకలు ఉండేది అన్నీ ఉంటుంది అట్లా. ఓకే, అక్కడికి అవి ఉంటుంది ఇంటాయా. ఇక్కడికి ఇప్పుడు మనకి ఇవన్నీ పక్కకు పెట్టేస్తాము, సైన్స్ తీసుకుంటాము. సైన్స్ ప్రకారము ప్రపంచం ఎట్లా వచ్చాయి అంటే వాళ్ళని ఏమైనా అడిగితే మొదలు సూర్యుడు ఒకడు ఉండే. సూర్యుడు ఎట్లా వాడంతా వాడు ఉండే, వాడు ఒక పరిధిలో వాడు చుట్టుతూ ఉంటాడు. సూర్యుడిని ఇంకా కిరణాలు ఎగురుతూ ఉంటుంది. యావదది అగ్గి కిరణాలు.
ఆ ఎగిరేటప్పుడు ఏమైతుంది, సూర్యుడిని ఇంకా చాలా దూరం పోయి ఎక్కడో చుడుతూ ఉంటుంది అది సూర్యుని చుట్టలో. అది చుట్టి చుట్టి కొనకి ఎన్నో కోటి ఏండ్లయితే చల్లగా అవుతుందంట. అది చల్లగా అయ్యి ఇంకా అక్కడ కొంచెం నిదానంగా ఎన్నో ఇంకా కొన్ని కోటి ఏండ్లయితే అక్కడ చెట్లు పెరుగుతుందంట. అది ఎట్లా చెట్లు పెరిగి ఇంకా అక్కడ ప్రాణీలు పుడుతుంది. ప్రాణీలు పుట్టి ఇంకా దాంట్లోన ఈ 4 కాళ్ళ ప్రాణీలు ఉంటుంది. వస్తా వస్తా దాంట్లోన గోరిల్లా అనే 2 కాళ్ళ ప్రాణీలు అవుతుంది. ఆవిడ ఇంకా మనిషి అవుతాడు. చూడండి మన సైన్స్ ఇది చెప్పేది. అక్కడికి మనమంతా ఎవరు వంశమోళ్ళు? మన తాత కోత అయిందంట, మనమంతా కోతులు వంశమోళ్ళు అంట చెప్పుకోవాలంతే. మీ తాత ఎవరు ఉంటే గోరిల్లా పెద్ద తాత అట్లా చెప్తాము. ఓకే, ఇప్పుడు ఈ భూమి అలాగొచ్చింది. అదే మాదిరి భూమి మాదిరి ఇంకా 8 గ్రహాలు ముందుకి మన గ్రహాలు కనిపెడితే 10 కావచ్చు 15 కావచ్చు ఎంతైనా కానీ దాని పండువాడి మీ ఇంతే. ఇప్పుడు ఏం చెప్తా ఉండరు, సూర్యుడు లోపల శాఖం తక్కువైతా ఉంది, చేంజ్ అవుతా ఉందో లేదో. ఒకదేమో సూర్యుడు కూడా లేకున్నట్లయితాడు అంటారు. ఇప్పుడు మనం అంతవరకు అది ఎన్ని కోట్లు అవుతుందో మనం చూసినామా? ఇప్పుడు చూడుకుంటే పోనీ తిరిగా అది నష్టమయ్యే వరకు నేను ఉండేక అవుతుందా? ఇప్పుడు నేమో ఈ శరీరం కొత్త, మనకి మన తాత వాళ్ళు ఎవరు లేదు, మనకింత హిరీలు లేదు, మనకి బెరవాళ్ళు లేదు, అవన్నీ మనకు గుర్తవుతుంది. ఇప్పుడు ప్రాణులు పుడితే 12 ఏండ్లు, కుక్కకి ఆయస్సు 12 ఇంకా మ్యాక్సిమం 15 ఏండ్ల మనకు గుర్తవుతుంది. మన ఎదురుగానే ఉంటుంది, ఎన్నో కుక్కలు పుడుతుంది తీసేస్తుంది. ఈ లైట్ పురుగులు హాఫ్ అన్ అవర్ అది అటు పుడుతుంది, ఇంక అర్ధ గంటలో ఉండేది అన్నీ చచ్చిపడుతుంది. అట్లా కొన్నిటికి ఇట్లంతా ఉంది. ఓకే, ఇప్పుడు నాకు దీన్ని నా ఎక్స్పీరియన్స్ని ఇంకా ఇవి శాశ్వతం కాదు, ఇవి పర్మనెంట్ కాదు అంట నేను ఎట్లా చూసుకోగల, ఎట్లా చూడగలను, దాన్ని ఎట్లా చెప్తారు? ఒక స్టెప్ ఇంకా ఫర్దర్ గా వెళ్తే రోజు ఎవ్రీ లివింగ్ బీయింగ్ మస్ట్ డై. చనిపోయేటప్పుడు నథింగ్ విల్ టేక్ ఇట్ విత్ ఇట్, రైట్? ఆ ప్రాణం అనేది ఏం తీసుకొని వెళ్ళదు. అంటే ఆ విధంగా తీసుకుంటే కరెక్ట్. బట్ ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్లో మీరు చూపించాలా సూర్యుడు. ఇప్పుడు నా ప్రశ్న, ఆధ్యాత్మిక కానీ వేకింగ్ స్టేట్లో ఏమేమి ఉందో ఇది పర్మనెంటా అంట నా ప్రశ్న. మీరేమంటా ఉండరు? వేకింగ్ కానీ డ్రీమ్ కానీ రెండు ఒకటే, ఇది ఫస్ట్ షో సెకండ్ షో, ఎవరైనా ఒక పెట్టుకున్నా చాలు అంతే. ఓకే, ఇప్పుడు మీరు ఇంతను ఏమివి ప్రపంచము అంటే నేనేమంటానో అవుట్ అన్నీ వచ్చే హోల్సేల్, శంకరాచార్యులది హోల్సేల్ బిజినెస్ అన్నీ వచ్చాయి. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక, దేశ కాల కార్యకారణ, టైం స్పేస్ కాజేషన్, బాగా మంచి అట్లా బాగా ఒకటికొకటి కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇవి మీరు పర్మనెంటా లేకుంటే ఇంపర్మనెంటా, శాశ్వతమా అశాశ్వతమా నా ప్రశ్న. అశాశ్వతమా, గుడ్. మరి ఇప్పుడు నాకు ఇప్పుడే ఎక్స్పీరియన్స్ కావాలా? హౌ కెన్ ఐ గెట్ దిస్ ఎక్స్పీరియన్స్? ఇది అశాశ్వతమో, ఇది నిజంగా ఉండేది కాదు, మాకు నిజంగా ఉండేది అదే నేను కనిపెట్టాలా? ఇవన్నీ సొమ్లాయ నేను కరిగిచ్చేస్తే దానికి ఉండే లేదు. మరి దీనికి వాల్యూ ఏముంది? మరి నిజంగా ఉండేది అది గోల్డ్ లేక ఆర్నమెంట్ నేను చూపించకయ్యలే. అక్కడ గోల్డ్ ఉంది, ఆర్నమెంట్ ఉంది, రెండు ఉంది వ్యవహారంలో. అది నేను కనిపెట్టేకైతే లేదు. ఇప్పుడు నాకు ఈ ఫ్రిడ్జ్ వర్క్ చేస్తే దాని వెనుకతో కరెంట్ ఉంది, నాకు కరెంట్ కొత్తలాకున్నప్పుడు నేను ఫ్రిడ్జే ముఖ్యముంటాను, మాట్లాడేది ఎట్లే, వ్యవహారం చేసేది ఎట్లే, చల్లకు పెట్టింది ఏమి ఫ్రిడ్జ్ అంటాను, కరెంట్ ఎవరు చెప్పలే. అలాగే ఈ ప్రపంచంలో రెండు ఉంది, పర్మనెంట్ ఉంది, ఇంపర్మనెంట్ ఉంది. మరి నేను ఇక్కడే ఇప్పుడు నేను చూసుకోవాలా? అది ఎలా చూసుకోవాలా? ఇట్లోపన అంత పర్మనెంట్ లేదు, శాశ్వతం లేదు ఉంటాయి. మరి శాశ్వతం ఉండేది నేను ఎట్లా ఫిల్టర్ చేయాలా? ఇప్పుడు నా దగ్గర భీమ్ ఉంది, ఆ భీమ్ లోపు నేను అంగడి ఇంకా తెచ్చాను, రాళ్ళు ఉంది, ఆ రాళ్ళని ఏరేసేస్తాను, భీమ్ మాత్రం ముడుస్తుంది. అట్లా ఇక్కడ
అన్వాంటెడ్, వాంటెడ్, విచ్ ఈజ్ అన్వాంటెడ్, విచ్ ఈజ్ అన్రియల్, విచ్ ఈజ్ రియల్. నేను ఇప్పుడు ఫిల్టర్ చేయాల. దీన్నే నిత్య అనిత్య వస్తువుల వివేకము చెప్తాం. అది ఎట్లా చేయాలి ఇప్పుడు నేను, నాకు ఎట్లా గుర్తు కావాలా? ఇప్పుడు మీకు ఇక్కడ రాళ్ళు ఇచ్చింది, రాళ్ళు మిక్స్ అయ్యిండే భీమ్ ఇచ్చిండారు. నేను భీమునంత ఓగుతొట్టు రాళ్ళనంత ఓగుతొట్టు తీసి పారేస్తాను. అలాగా ఇక్కడ పర్మనెంట్ లేకుండేది రెండు నేను ఇప్పుడు వేరే చేయాల. ఎలాగా చేయాల? దివ్య, సారీ సౌజన్య, ఎలా చేయాలి? ఎలా చెయ్య? When we realize, we will get to know that realization is the one. కరెక్ట్. నాకు రియలైజేషన్ అంటే నేను ఇంకా రియలైజేషన్ ఈ జన్మంలో అవుతానో లేదో పోతే ఇంకా నేను సాధనలు చేయలే. ఐ వాంట్ క్యాష్ అండ్ క్యారీ రిజల్ట్స్. ఇప్పుడే నాకు కావాలా. నేను మాలకు పైన నా దగ్గర దుడ్డు ఉంది, ఎలాగా నేను చూసుకోవాలా? నాకు ఇక్కడే ఫిల్టర్ అయిపోవాలా. అది రాళ్ళనంతా తీసి పారేయాలా, భీమ్ మాత్రం పెట్టుకోవాలా, భీమ్ మాత్రం చేయాలా. డీప్ స్లీప్ అంతే, ఫినిష్, ముగ్గుస్పాయ, డీప్ స్లీప్. చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు వాడు జనక్ మహారాజునికి అక్కడ వాడికి ఆ డ్రీమ్ స్టేట్ని ఇంకా వాడు వేకింగ్ స్టేట్కి వచ్చిన తక్షణము ఏ సచ్చయ్య ఓ సచ్చయ్ ఫిర్ మై కౌన్ హో. वेकिंग स्टेट में मैं जनक महाराज बोलता था और ड्रीम स्टेट में मैं भिक्षुक बोलता था. फिर వాడు ఓడి తీసుకోలేవాడు, వాడు ఒకటే తీసుకొని దాని చేతిలో ఇప్పుడు నేను అన్నీ చేర్చుకోను. అప్పుడు కత్తులో ఒకటే తీసుకోండి, మనకు అంతే కావాల్సింది. ఏ సచ్చయ్య ఓ సచ్చయ్ మై జనక మహారాజా యా భిక్షుక అంటే వాడు గురువుల దగ్గర పారిపోతాడు. గురువులు చెప్తారు, నీకు 2 స్టేజ్లు ఎగ్జామ్ చేస్తూ ఉండవు, వెరీ గుడ్, ఇంకా ఒక దేవుడు ఇచ్చిండాడు, ఉండేదే 3. ఆ 3ని పరీక్ష చేసి ఈక్వల్గా అప్పుడు డీప్ స్లీప్ పోయి చూడి, అంతే ముగిసిపోయా. ఇప్పుడు శ్రీనివాసుడు మనం డీప్ స్లీప్ పోయినప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ అయింది, మనం ఎంతో మాట్లాడినాము. ఇప్పుడు ఒక ఇవిటిని ఇంకా మీరు ఎలాగా ఫిల్టర్ చేస్తారో ఎట్లా చెప్తారు? ఇప్పుడు యావది పర్మనెంట్, యావది పర్మనెంట్ కాదు, ఎట్లా చెప్తారు? ఇప్పుడు వేకింగ్ స్టేట్ ఉంది, డ్రీమ్ స్టేట్ ఉంది, నాకు 2 పోతాయా? ఈ వేకింగ్ స్టేట్ డ్రీమ్ స్టేట్లో ఇప్పుడు గోల్డ్ ఉంది, ఆర్నమెంట్ ఉంది. నాకు బరీ గోల్డ్ చూడాలా, నేను ఆర్నమెంట్ వద్దు. బట్ వండుకొని నాకు ఫస్ట్ ఎత్తుకుంటానే. నేను చిన్నప్పుడు నా ఈ చేతిలో పైన కరిగిస్తే నేను నోరు కొట్టుకుంటాను, వాళ్ళు నోరు కొట్టుకునేదే. అక్కడ కరిగిస్తూ ఉంటే వాళ్ళకి దుఃఖం లేదు, నాకు దుఃఖము. ఎలా? నాకు ఆర్నమెంటే ఇంపార్టెంట్. ఐ డోంట్ నో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ గోల్డ్. వాళ్ళకి 2 ಗೊತ್ತು, ఆర్నమెంట్ ಗೊತ್ತು, దాని వెనుకలు ఉండే తత్వం ಗೊತ್ತು, గోల్డ్. అలాగే డీప్ స్లీప్లో నేను ఎట్టలా చూసుకోవాలా అనే ప్రశ్న. ఇప్పుడు మనము దీన్ని డీప్ స్లీప్లో దీనంతా మనం జాలాడిచ్చేసినాము. ఇప్పుడు నేను డీప్ స్లీప్లో ఉంటాను. ఉన్నప్పుడు ఇక్కడ వేకింగ్ స్టేట్లో ఉండే అన్రియల్ యావదనా ఉంటుందా అంట? ఉండదు, అంతే. ఫిల్మ్కి పోతాను, స్క్రీన్ ఉంటుంది, మిగిలినది ఈ ప్రపంచం అంటే ఏం చెప్తాను? ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక ప్లస్ దేశ కాల కార్య కారణ భావ పిక్చర్లోనే ఉంటుంది. ఆ స్క్రీన్ పైన పడుతూ ఉంటుంది అన్ని బరిస్టేట్. అది ఫస్ట్ షో కావచ్చు, సెకండ్ షో కావచ్చు, బట్ స్క్రీన్ మాత్రం అలాగేనే ఉంటుంది. ఆ స్క్రీన్కి కించిత్ దీన్ని మెత్తుకోనేలేదు. మరి అది సత్యము, స్క్రీన్ సత్యము. స్క్రీన్ ఉందో లేదా? స్క్రీన్ లాగా మీరు పిక్చర్ చూపించండి, గోల్డ్ లేక ఆర్నమెంట్ చూపించండి, మట్టి లేక క్లే లేక మీరు పాట్ చూపించండి నాకు. అట్లా పరమాత్ముడు లేక ప్రపంచం చూపించండి నాకు, చూపించకయ్యలేదు. మరి ఎలా? ఇక్కడ 2 ఉంది, గోల్డ్ ఉంది, ఆర్నమెంట్ ఉంది, మడ్డు ఉంది, క్లే ఉంది, ప్రపంచము ఉంది, పరమాత్ముడు ఉంటాడు. అక్కడ నేను కరిగిస్తాను,
కొత్తైపోతుంది. ఇక్కడ నేను కరిగించాలంటే ఈ సూర్యుడు పొయ్యే వరకు నేను కాచుకునే అవుతుందా? నాకు అంత ఆయుస్ లేదు. నేను ఉండేదే 60 ఇయర్స్, 70 ఇయర్స్, 80 ఇయర్స్ అంతే. మరి ఏం చేయాలా? శంకరాచార్యులు ఉపనిషత్తులో ఉన్న ఇట్లా మనకి ఋషిముని చూపించారు, అంతవరకు కాచుకోనకే వెయిట్. ఇప్పుడే నీకు చూపిస్తాను. దీన్నే నేను చెప్పింది క్యాష్ అండ్ క్యారీ. సో నీకు ఈ డ్రీమ్కి ఇవన్నీ వస్తుంది. అక్కడ కూడా ఇంకోగా వేకింగ్ స్టేట్ అంతే. అది దిస్ నో డిఫరెన్స్ బిట్వీన్ డ్రీమ్ అండ్ వేకింగ్. తక్డీలో ఏ స్తూకం చేసంటే దిస్ ఈజ్ వేకింగ్, దిస్ ఈజ్ డ్రీమ్, నో డిఫరెన్స్. ఇక్కడ ఎలాగ ఉందో అక్కడ అలాగే ఉంది. ఎక్కడ మీరు ఒక గుల్గంజి అంత నాకు డిఫరెన్స్ చూపించండి చూస్తాము. దాన్ని మీరు డ్రీమ్ అంటే చెప్పండి చూస్తాం. ఎవరు చెప్పేయాలి. బట్ మరి నేను పేరు ఇస్తాను కదా, ఎక్కడిస్తారు మీరు? వేకింగ్ స్టేట్ వచ్చింది కదా అని డ్రీమ్ అంటారు. గుర్తు మీరు డ్రీమ్ స్టేట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒకసారి దాన్ని డ్రీమ్ అంటే అనండి చూస్తాం. మీరు వేకింగ్ స్టేట్ని ఇంకా నేను చూడని చెప్తాను నిజమో, బట్ డ్రీమ్లో ఉన్నప్పుడు ఏమిది డ్రీమ్ కాదు, ఇట్స్ 100% వేకింగ్. నాకు ఈ వేకింగ్ అక్కడ అడ్రస్ ఉండేలేదు, నీ జ్ఞాపకం ఉండేలే. నేను భిక్షమెత్తుతా ఉన్నప్పుడు నాకేమైనా కొంచెం జ్ఞాపకం ఉంటుందా? ఏమైనా ఇంత మెమరీ ఉంటుందా? అరే నేను ఇవాళ భిక్షమెత్తాలా? నేను ఇప్పుడు తను మృష్టాన్న భోజనం తినిందే పడుకోమన్నాను వేకింగ్ స్టేట్లో. నేను రాజు, నా గౌరవమేమి, నా డిగ్నిటీ ఏమి, నేను భిక్షమెత్తేదేనిదేమి ఛే అంటే అనింది. మనకు అక్కడ ఆ జ్ఞాపకం కావాలా? యాల్దాలే జ్ఞాపకము. మరి అక్కడ భిక్షమెత్తుతా ఉంటున్నాయి. నాకు నేను డ్రీమ్ స్టేట్కి పోయిన తక్షణ వేకింగ్ స్టేట్ కంప్లీట్గా స్విచ్ ఆఫ్. అప్పుడు అదే నాకు వేకింగ్ స్టేట్ 100%. వేకింగ్ స్టేట్ రెండు లేదు. ఉంటే అది స్విచ్ ఆన్ అయి ఉంటుంది, ఉంటే ఫస్ట్ షో లేకుంటే సెకండ్ షో. దాన్నే మనం ఫస్ట్ షో సెకండ్ షో ఉంటే ఇక్కడి ఇంకా కూస్తాం పడుతూ, మీరు అక్కడిని ఇంకా చూసా అంటే పిక్చర్ అంతే. ఇప్పుడు ఇవి రెండిట్లోపున యావత్ సత్యము మనం గుర్తయ్యాలి. దానికి మనం డీప్ స్లీప్ పోయినప్పుడు ఇది యావదైనా వచ్చిందా అది ఇంపార్టెంట్. మనం ఆపద చూసింది ఒకనే పెట్టుకొని 19 ముఖాలని డీటెయిల్గా చూసుకొని పోతుంది. ఒకటే కర్మేంద్రియాలు వచ్చినా, జ్ఞానేంద్రియాలు వచ్చినా, ప్రాణాలు వచ్చినా, మనసు వచ్చినా, బుద్ధి వచ్చినా, అరే అప్పటి మనం ఇంకా ప్రాణాలు చూస్మా. మనము డీప్ స్లీప్లో నేను ఎవరికి పోతుంది. దాని నెక్స్ట్ డే ఐ థింక్ ప్రాణాలు కూడా చూస్తుంది. మనకి శీతం అవుతుంది, వీజింగ్ అవుతుంది, ఇవన్నీ చూసినట్లు నాకు జ్ఞాపకం. చూసినాము నేను అనుకుంటాను కదా. అది కూడా మనం విడిపించుకుంటున్నాం క్లీన్గా. వివేకం ఇంకా విడిపించుకుంటున్నాం కదా. ప్రాణాలు కూడా మనం చూస్తున్నాం. అక్కడికి ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండే 19 ముఖాలు డీప్ స్లీప్కి వచ్చేలే. ఇప్పుడు చూడండి, మన మైండ్ ఇంకా బ్రాడ్ చేసుకోవాలా. ఈ బరి ఆధ్యాత్మిక మాత్రం కాదు, ఆది భౌతిక, ఆది దైవిక, దేశ కాల కార్యకారణ భావము ఇంత వచ్చేలేదు. ఎంత బాగుంది చూడండి. నేను కనసకపోతే అక్కడ నా పెండ్లాం వస్తారు, ఈ పెండ్లాం కాదు వేరే పెండ్లాం. బిట్లు వస్తారు, ఈ బిట్లు కాదు వేరే బిట్లు. సూర్యుడు వస్తాడు, చంద్రుడు వస్తాడు, లోకాలు వస్తుంది, అమెరికా అన్నీ వస్తుంది. బట్ ఇది కాదు, అది వేరే సెట్. ఇప్పుడు నేను డీప్ స్లీప్కి పోతాను, అక్కడ ఆధ్యాత్మిక ప్రపంచం ఇది వస్తుందా? వచ్చాలి. పెండ్లాము బిడ్లు ఎవరైనా వస్తారా? నా వేకింగ్ స్టేట్ వాళ్ళు వచ్చలే, డ్రీమ్ స్టేట్ వాళ్ళు వచ్చలే. మరి ఈ ఆది దైవిక ఎవదైనా వస్తుందా? వచ్చలే. ఇప్పుడు మనకు కావాల్సింది ఏమి? స్పేస్ టైం కాజేషన్. ఇది అక్కడ ఉంటుందా లేదా పరీక్ష చేసింది. ఇప్పుడు అక్కడ చేసింది అప్పుడు నెసరీ ఉండలే, ఇప్పుడు చేస్తాం. ఇప్పుడు మనము 6 అవర్స్ పడుకుంటుమి అంటే అంటాం కదా, నేను 8 అవర్స్ నిద్రపోతాను అంటే అంటాం కదా. సో మరి ఇది ಮತ್ತೆ చెప్తాను కదా, నేను ఐ స్లెప్ట్ 8 అవర్స్. జనరలీ ఐ నీడ్ 8 అవర్స్ స్లీప్, జనరలీ ఐ నీడ్ 6 అవర్స్ స్లీప్ అంటే అంటాము. ఎలాగా? నాకు ఈ డీప్ స్లీప్లో ఉన్నప్పుడు నాకు ఈ టైం కూడా కొత్త అవుతుంది కదా అట నేను అంటాను. దానికి ఏమంటారు శ్రీనివాసులు? డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మీకు ఐ థింక్ టైం ఎలా రియలైజ్ అవుతుంది సార్? అది అవుదనుకుంటాను కదా. అయ్యేలే, కరెక్ట్. నేనేం చేస్తాను కొత్త, ఇప్పుడు 8 అవర్స్, 6 అవర్స్, 7 అవర్స్ వాళ్ళు చెప్పినప్పుడు ఏం చేస్తారు అంటే పడుకునేటప్పుడు టైం చూసుకుంటారు. మనం పడుకునేటప్పుడు 11 గంటలకు పడుకుంటాము. నేను చూసుకునేది 11, 12 గంటలకు పడుకుంటాను.
నేను నాకు అడగడానికి నేను మీకు ఇప్పుడే చెప్తున్నా. ఒక్కొక్కసారి 1 గంటకే లేస్తాను. నాకు నిద్రంత 2, 3 అవర్స్ చాలు ఇప్పుడు. ఒక్కొక్కసారి లేసేస్తాను. అట్లా. అబద్దెంత జస్ట్ 2, 3 అవర్సే నా స్లీపు. నేను పడుకునేటప్పుడు టైం చూసుకుంటుని, లేసినప్పుడు టైం చూసుకొని, దాన్నింక నేను 3 అవర్స్, 6 అవర్స్, 8 అవర్స్ ఇలాగ చెప్పా అంటే అది డీప్ స్లీప్ టైం కాదు. మరి ఎక్కడిది? వేకింగ్ స్టేట్ టైము. మనం వేకింగ్ స్టేట్ టైం తీసుకొని డీప్ స్లీప్‌లో నేను ఇంచేపు పడుకుంటుని అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. అంటే ఓహో! సార్ అలాగే ఉండండి. నాది బ్యాటరీ కొద్దిగా వీక్ అయితా ఉంది. నేను అక్కడ ఎలాంటి ఇక్కడ కొన్ని దినాలు ఇంకా మా ఇంట్లో కరెంట్ లేదు. ఎనీహౌ ఓహ్! సో ఇక్కడ చూడండి. మనము డీప్ స్లీప్‌లో ఉన్నప్పుడు నాకు ఈ టైం ఫ్యాక్టర్ తెలియలేదు. మరి నేను టైం చెప్తాను కదా అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ వేకింగ్ స్టేట్ టైం. నాకు అది ఇంపార్టెంట్ కాదు. అది వేకింగ్ స్టేట్ టైం అయ్యా. ఓకే. సో అక్కడికి కాలం వచ్చిందే. డీప్ స్లీప్‌లో కాలం లేదు. అక్కడికి కాలం వచ్చేలేదు. కాల కాలాతీత కాలంని మీరిండేట్లది. అక్కడ నేను ఇంకా ఇప్పుడు దేశం ఉంటుందా? అంటే నేను ఇప్పుడు మనం ఇక్కడ పడుకుంటాము. పడుకున్న తక్షణం నాకు ఇండియాలో పడుకోమన్నాను అనుకోతయింది. ఎప్పటి వరకు నేను డీప్ స్లీప్‌కి పోయే వరకు. ఒకసారి డీప్ స్లీప్‌కి పోయి ఇంకా నాకి అమెరికా అయితే ఏమి, ఇండియా అయితే ఏమి, పల్లైతే ఏమి, మా ఇంట్లో ఒక పాట ఉంది. హಳ್ಳಿಯಾದರೇನು శివ, ఢిల్లీయాదరే పల్లైతే ఏమి, విలేజ్ అయితే ఏమి, ఢిల్లీ అయితే ఏమి, అమెరికా అయితే ఏమి. నేను అమెరికాకు వచ్చినప్పుడు ఈ పాట నన్ను అడుగుతారు. సార్ మీకు ఇండియా, అమెరికా 2 చూసిండారు. మీ రెండిటికి డిఫరెన్స్ ఏమేంటి? అప్పుడు నేను ఈ పాట చెప్పుతున్నా వాళ్ళకి. పల్లైతే ఏమి శివ, ఢిల్లీ అయితే ఏమి శివ, అమెరికా అయితే ఏం శివ, ఎక్కడ చూసినా నువ్వే ఉండేది ఏంటి ఈ పాట చెప్పుతున్నావు. వాళ్ళంతా సార్ నవ్విస్తారు సార్ మీరు అంటా ఉండరు వాళ్ళు. చూడు ఎంత బాగుంది. మనకు అక్కడ నేను ఈ దేశంలో ఉన్నాను, ఆ దేశంలో ఉన్నాను. పడుకునే వరకు ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఒక రూమ్‌లో పడుకొని రూడ్ అయ్యుంటుంది. మనం ఫ్రెండ్ ఇంటికి పోతాము. కొత్తగా రిలేషన్స్ ఇంటికి పోతాము. జల్దీ నిద్రొచ్చేలే. బికాస్ ఆ జాగా బదలాయిండేదాన్నింకా. ఎంతవరకు నిద్రొచ్చేలే. 1 ఆర్ 2 అవర్స్ కొంచెం మనము ఎంతే కంఫర్ట్ ఉండి నిద్ర దాకా ఉండొచ్చు. అన్‌లెస్ మనకు స్ట్రెయిన్ అయ్యుంటే. అప్పుడు మనకి నేను ఇక్కడ ఉన్నాను, అక్కడున్నాను అవి అంతా మనకి రూడ్ అయిపోయింటుంది అక్కడ పడుకొని. పడుకునే వరకునే కొంచెంగా డీప్ స్లీప్ వచ్చా అంటే ఫినిష్. అరే! ఎంత బాగా పడుకుంటున్నాం. అక్కడ నో డిఫరెన్స్. మీరు ఎక్కడైనా పడుకోండి. కార్‌లో పడుకోండి, శ్మశానం దగ్గర పడుకోండి, ఎక్కడైనా పడుకోండి. నో డిఫరెన్స్. అక్కడ దేశం లేదు, కార్యం లేదు. నెక్స్ట్ టైం లేదు, స్పేస్ లేదు. టైమ్, స్పేస్ అండ్ కాసేషన్. దీనికి ఇది రూట్ కాజ్. ఇప్పుడు నాకు ఎవరైనా అడిగితే ఎక్కడి నుంచి వచ్చిండవు? మా పేరెంట్స్‌ని ఇంకా. వాళ్ళ పేరెంట్స్‌ని ఇంకా, వాళ్ళ పేరెంట్స్‌ని ఇంకా. ఇప్పుడు మనకి డీప్ స్లీప్‌లో ఉన్నప్పుడు నేను మా పేరెంట్స్‌ని ఇంకా పుట్టిన్నాను అని వీటిని చూస్తామంట. చేసుకుంటే చూస్తాం. యాళ్ళు చెప్పండి. ఈ ఆధ్యాత్మిక ప్రపంచం లేదక్కడ. ఇది ఉంటే తనే ప్రశ్న తవ్వాల్సిందే. అక్కడ నేను నాగేంద్ర ప్రసాద్, డాక్టరు, యోగా స్పెషలిస్ట్ ఇవన్నీ ఇక్కడికి వచ్చుకోవాలి ఇట్లా. అక్కడ పాయ అంటే ఈ కాలరే లేదు. యావు పెట్టుకొని వెళ్ళిస్తారు అక్కడ. కాలరు లేదు, ఈ దేహము లేదు. దాన్ని ఇంకా అక్కడ ఇవి యావది లేక ఉండింది మన ఓన్ ఎక్స్‌పీరియన్స్‌లో ఉంది. ఎంత బాగుంది సార్.
దేవుడు ఇట్లా ఎక్స్పీరియన్స్ ఇచ్చినాడు. మనం వీటికి మనము ప్రపంచం ప్రళయమయ్యే వరకు చూసుకోవాలన్నా, మహాప్రళయం అంటారు. అప్పుడు ఇది యావది ఉండలే. ఈ అమెరికాలో ఈ రాస్తారంతా ఒక స్లేట్ పైన, బోర్డు పైన అంతా రాస్తారు. రాసిన తక్షణం అక్కడ ఒక బటన్ ఉంటుంది కింద. ఆ బటన్ ఇట్లా ఒకసారి స్వాప్ చేసిన తక్షణం ఆ ఉండేదంతా ఒకేసారి ఆలసిపోతుంది. నేనేం వేకింగ్ స్టేట్ అంటే జమ్ముకి వచ్చుకుంటానో, డ్రీమ్కి పోతే వచ్చేలే. డ్రీమ్ అంటే ఏం కొచ్చుకుంటానో అది వేకింగ్కి వచ్చేలే. ఇవి రెండు డీప్ స్లీప్కి వచ్చేలే. అది ఎర్రేజ్ కంప్లీట్గా. ఎంత బాగుంది సార్. ఇంకేం కావాలా సార్? విచ్ ఈజ్ పర్మనెంట్, విచ్ ఈజ్ నాట్ పర్మనెంట్. ఫినిష్ మూవ్స్ బాయ. మన ఓన్ ఎక్స్పీరియన్స్. వాటికి మీకు ఏం కావాల్సిన ఈ 3 స్టేట్ని ఇట్లా ఎగ్జామ్ చేసేది నేర్చుకోండి. అప్పుడు మనకు దుఃఖానికి కారణమే ఉండేలా. నేను దీన్ని భద్రంగా పెట్టుకున్నాను. ఇది మాండక్య ఉపనిషత్. సో దీన్ని మన ఋషి మునిలు ఇచ్చిండే ఒక కొడుగే, అంటే ఒక గిఫ్ట్. అయితే దీన్ని ఎందుకు ఉపయోగించుకుంటారు సార్? ఆ దురదృష్టానికి ఎట్లెట్లా పెద్ద పెద్ద గురు స్థానంలో ఉండేవాళ్ళు కూడా ఇలాగ చెప్పలేదు. ఇలాగ చెప్పే అది యాల్కతో నాకంతూ కొత్తలే. మీరు చిన్మయ మిషన్కి పోండి, రామకృష్ణ మిషన్కి పోండి, మీరు ఎక్కడైనా పోండి, మీరు ఎంతే వేదాంతాలు వినండి, బాగా చెప్తారు, బాగా అట్రాక్షన్గా ఉంటుంది. వాళ్ళకి లక్షాంతర స్టూడెంట్స్లు ఉంటారు. వాళ్ళ ఆశ్రమాలు 100 ఎకరాలు ఉండొచ్చు, ఎంతనా ఉండొచ్చు, అన్నీ ఉంటుంది. బట్ ఇలా చెప్పలేదు. అంత ఇమాజిన్ చేసుకోవాలా. అంత కూడాను మనము జస్ట్ లైక్ అంతా ఆధార చేసుకోవాలి. బట్ ఇది అట్లా కాదు. నవ్ అండ్ దెన్ ఇక్కడే మనకి ఆ చూసుకునే ఒక కళ వచ్చి, అంటే కళ అంటే ఆర్ట్, ఇక్కడే చూసుకోవచ్చు. మనకి అందరికీ ఉంది ఆ ఒక ఆర్ట్ ఉంది. దాన్ని చూసుకునే మెథడ్ చూపించాల. సో మాండక్య ఉపనిషత్తు మనకి చూపిస్తుంది ఇలాగా. అయిపోయి ఇంకేం కావాలా సార్? ఇప్పుడు మనకి ఒక డెఫినేషన్ ఇస్తుంది శాస్త్రము. ఇప్పుడు దాన్ని చూసుకొని మనము మెజర్ చేస్తా పోతాము. ఏం డెఫినేషన్ ఇస్తుంది? నిజమంటే ఏమనల్లా, అది నిజంగా లేదు అంటే ఏమనల్లా అంటానిందే. మనకి వ్యవహారానికి ఉంటే అది నిజము అనేది కాదు. మనకి కండ్లకు కనపడిచిన తక్షణం అది నిజంగా ఉంది అనేది కాదు. ఇవి కాదు ఇంపార్టెంట్. మనం దీన్ని పెట్టుకొని వస్తాం. ఎవరిని అడగండి, మీరు దేవుణ్ణి చూసినారంటే నాకు చూపించండి. వాళ్ళ కళ్ళని ఇంకా చూడాలా. మనము ప్రపంచం చూసినట్టు వాళ్ళ కళ్ళని ఇంకా చూడాలా, చేతులు కాళ్ళని ఇంకా దాన్ని ముట్టల్లా, దాన్ని అనుభవించాలా. అప్పుడు ఉంది అంటారు. కరెంట్ చూపించండి చూస్తాం. అది చెవులకు చిక్కుని, రుచికి చిక్కుని, వాసనకు చిక్కుని, కండ్లకు చూపించండి. లేదు, అది చిక్కేది ఒకటికే. అట్లీస్ట్ వాడు గలాట్ చేసినట్టు ప్లగ్లో చేయి పెట్టినట్టు షాక్ కొడుతుంది. ముగిసిపాయ ఎక్స్పీరియన్స్. అయితే కరెంటు కూడా అనిత్యము. అయితే ఈ ఆకాశము అంత విశాలం ఉన్నా కూడా అది కూడాను శ్రీనివాస్ గారు, ఆకాశము అది నిత్యమా అనిత్యమా, పర్మనెంటా ఇంపర్మనెంటా? ఆకాశం ఏమో సార్, ఇది ఒకటి మాత్రం నాకు కన్ఫ్యూజన్ ఉంది. ఆకాశం అనేది పర్మనెంటే, స్పేస్, జాగా. అది కూడా నిద్రలోకి వెళ్తే రాదు కదా, డీప్ స్లీప్ లోకి వెళ్తే అది కూడా రాదు కదా. అంతే. మీకు ఈ డ్రీమ్ కావచ్చు, డ్రీమ్కి కూడా ఆకాశం వస్తుంది, సూర్యుడు వస్తాడు, నక్షత్రాలు వస్తారు. మీరు అక్కడ కూడా మాట్లాడతారు. సైంటిస్టులు 9 గ్రహాలు కనిపెట్టినారు నిందే. అక్కడ నవగ్రహాలకు పోతాం, పూజ చేస్తాము. బట్ ఈ స్పేస్ అనేది కానీ, ఆకాశం కానీ మనకి ఇప్పుడు నేను ఇక్కడ ఆకాశం పోని, ఇది నిజంగా మనం పైనతో బిడ్లకు చూపిస్తాం కదా, ఆకాశం చూడేంటి, అది ఆకాశం కాదు. అది నీలి ఆకాశము, కొప్పురుగే అట్లా మంచి పాత బోర్నేసినట్లుంది, అవన్నీ అంటాము. పోని మనకి నిద్రలో ఇదే పెట్టుకుంటామంట. అది మనకు ఉంటుందా? నిద్రలో ఉండేలే, ఆకాశమే ఉండేలే. ఆకాశంకింత సూక్ష్మ ఉండేది ఇంకేవది లేదు. దానికింత ఎనుకలతో పరమాత్ముడే ఉండేది. అవుటికే ఇంకా ఆకాశమే నేను చూసే కాకున్నప్పుడు ఆకాశం నేను చూడగలనా? ఆకాశం ఇంతే ఉంది నేను చెప్పగలనా? అయ్యలేదు. ఆకాశం బ్రాడ్నెస్ చాలా ఉంటుంది. ఆ ఆకాశంకింత ఎనుకలు ఉండే పరమాత్ముడు, ఆకాశం సృష్టి చేసిన పరమాత్ముడు ఇంకెంత సూక్ష్మంగా ఉండల్లా, ఇంకెంత మన వ్యాప్తి జాస్తి ఉండల్లా. దానికోసము ఆకాశం కూడా ఉండేలేదు, అక్కడికి పంచభూతాలు ఉండేలేదు. ఏమైనా కానీ ఇప్పుడు ఇవన్నీ ఆకాశంలోనే ఉండేది.
ಯಾವುದೇ ఆధ్యాత్మిక ప్రపంచ, ఆది భౌతిక, ఆది దైవిక. మీరు స్వర్గానికి పోతారు, ఆకాశం ఉంటుంది. మీరు ఏరోప్లేన్లో పోండి, మీరు ఇక్కడ ఇండియాలో చూడండి ఆకాశం ఉంటుంది. మీరు ఇంకా ఏరోప్లేన్లో కిందకు పోండి, పైనకి పోండి, ఎక్కడికైనా పోండి, మీరు ఎక్కడికి పోయినా మోడాలు, ఎక్కడికి పోయినా స్పేస్ ఉంటుంది. మేము దాన్నే ఎంజాయ్ చేసేది పోయేటప్పుడు. కిటికీ పక్కలో కూర్చుంటే దీన్నే చూసేది. వా, ఎక్కడుంది ఆకాశము, మనం ఆకాశముని మీరుకొని పోయేకేయలేదే, గాలిని కూడా మీరుకొని పోయేకేయలేదే అంట. ఏమన్నా కానీ డీప్ స్లీప్లో ఇవి యావది లేదు. యావది లేదు? ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక, ಮತ್ತೆ స్పేస్ టైం కాజేషన్, ఇవన్నీ చేరి ప్రపంచము అంటాను. ఇది డీప్ స్లీప్లో లేదు. సరే, ఇవి లేదు అంట మీకు ఎలాగ ಗೊತ್ತಾయా? నాకెತ್ತಾనే ಗೊತ್ತయింది. ఎవరు ಗೊತ್ತಾయా? శ్రీనివాసరు ప్రశ్న, ఎవరు ಗೊತ್ತಾయా ఇది? ఇప్పుడు ఇవన్నీ మీరే చెప్పొద్దు. ఇప్పుడు ఆకాశం ఒక డౌట్ ఉండే, అది కూడా క్లియర్ అయిపోయా. ఇవన్నీ మనకి కనుసుకొచ్చలేదు. అక్కడే ಬೇರೆ సెట్, పోనీ అక్కడ ಬೇರೆ సెట్ ఉంది, అదే సత్యం ఉండమా? ఇక్కడికి వస్తే అది వచ్చలేదు, అక్కడికి పోతే ఇది వచ్చలేదు. మనకి ఇవి రెండిట్లో సత్యం యావది? ఏ సచ్చయ్య ఓ సచ్చయ్య అంటే ఇవి రెండు డీప్కి వచ్చేదేలే, డీప్ స్లీప్కి వచ్చలేదు. అక్కడికి మీకు ఎలాగా ಗೊತ್ತಾయా? ఇది డ్రీమ్కి వచ్చేలే, ఇవి రెండు డీప్కి స్లీప్కి వచ్చలేదు అంట. మీకు ఎలాగా ಗೊತ್ತಾయా? నా ప్రశ్న. ఎవరు ಗೊತ್ತಾయా పోని? అర్థం అవ్వలేదు సార్ మీ క్వశ్చన్, ఇంకోసారి రిపీట్ చేస్తారు? ఓకే, ఇప్పుడు మీరే చెప్తే, ఇప్పుడు ఆకాశం కూడా మీకు క్లియర్ అయ్యా. ఇప్పుడు నేను ఈ ప్రపంచంని ఏం చెప్పుతున్నో, ఈ ప్రపంచము వేకింగ్ స్టేట్, మనం వేకింగ్ స్టేట్ గురించి మాట్లాడుతా ఉన్నాము. ఇది ఇంతాను డీప్ స్లీప్కి వస్తుందా, సారీ డ్రీమ్ స్టేట్కి వస్తుందా అంట నా ప్రశ్న. మీరేం చెప్తారు? డ్రీమ్ వస్తుంది, డ్రీమ్ స్టేట్ లో ఉంటుంది. సేమ్ ఇవే. ఇది నేను చెప్పేది ఇదే వస్తుందా? అది ఇమాజినేషన్స్ రైట్, అంటే వేరే సెట్ అని మనం చెప్పుకుంటున్నాం కదా. ఇవి అక్కడికి రాదు, అది వేరే. ఏమంటారు? ఇది వస్తుందా డ్రీమ్ కి? ఇది రాదు, అది వేరే సెట్. వేరే తర ఉంటుంది, నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనక మహారాజు వీడే వచ్చలే, అయితే అక్కడ కూడాను వాడు ఈ కనుసులో వాడు భిక్షుకుడు అయింటాడు. వేరే ఒక డ్రీమ్ లోపల వాడు నిజంగా రాజే అయింటాడు, అక్కడ జనక మహారాజే అయింటాడు. అట్లా కావచ్చు, వాడు చిట్టే కావచ్చు. వాడు జాన్సన్ ఉంటుండే, మనకి కనుసు లోపల చిట్టే అయింది, బటర్ఫ్లై అయింది, వానికి ఎక్స్పీరియన్స్ ఆయనంట. ఎట్లనే కానీ ఏం కావాల్సినా కావచ్చు కనుసు లోపల అట్లా. ఓకే, ఎనీహౌ ఇది అక్కడికి వచ్చేలే. ఇప్పుడు అది ఇక్కడికి వస్తుందా? కనసులో ఉండేది ఇప్పుడు 10 లక్షలు లాటరీ కొట్టింది. ఇప్పుడు అన్ని నేను వేకింగ్ స్టేట్ ఎత్తుకొని వచ్చి మజా చెయ్యాల, అవుతుందా? నో, కాదు. మరి ఇది ఎట్లు కొత్తాయా మీకు? ఎవరు కొత్తాయా? ఎట్లు కొత్తాయా? మీకేం అనిపిస్తుందో చెప్పండి. ఆన్సర్ మీకేం లోపంతో మీకు వస్తుందో దాన్ని మీకు చెప్పండి, చూస్తామంట. అంటే మీరు ఎలా తెలుస్తుంది అంటారా మనకి? మీకు ఇప్పుడు చెప్తే మీరు ఆన్సర్ కరెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా సార్, అక్కడ ఏదైనా లాటరీ తగిలితే యూ కెనాట్ గెట్ దట్ మనీ హియర్ అండ్ ఇక్కడ తీసుకోగలగాలి. ఆన్సర్ కరెక్ట్. మరి మీకు ఇది ఎట్లా ಗೊತ್ತಾయా? మీకు చెప్పింది ఎవరు? ఇది అక్కడికి వచ్చేలే, అది ఇక్కడికి వచ్చేలే. మిమ్మల్ని అడగండి, సార్ నాకే ಗೊತ್ತಾయింది అంటారు. ఆ నేను అంటే ఎవరు? అక్కడ అది ప్రశ్న. హూ యామ్ ఐ అంటే చెప్పండి సౌజన్య. ఆత్మ సరే, బట్ నాకు ఇక్కడ కరెక్ట్, ఆత్మ కరెక్ట్. నాకు ఎక్స్ప్లెనేషన్ ఇయ్యాల. ఇప్పుడు శ్రీనివాసులు ప్రశ్న అడుగుతారు. ఇప్పుడు డ్రీమ్ స్టేట్లో ఉండింది ఎవరు? నేనే. వేకింగ్ స్టేట్లో ఉండేది ఎవరు? నేనే. స్లీప్లో ఉండేది ఎవరు? నేనే. అది అందరూ అట్లే చెప్తాము. సార్ నేనే ఉండేది కరెక్ట్. ఇక్కడ నేను అంటే యావటికి, వస్తువుకి నేను అంటాను.
డ్రీమ్లో ఉన్నప్పుడు నేనే ఉన్నింది అంటాను, యావటికి నేను అంటాను. డీప్ స్లీప్లో నేనే ఉన్నింది. అయితే యావ ఒక వస్తువుకి నేను అంట మనం అక్కడ కూస్తాము అంట. ఇక్కడ మనము కొంచెం విచారం చేసేది ఉంది, చాలా బాగుంది ఇక్కడ. ఇప్పుడు మనం ఫస్ట్ ఎత్తుకుంటానే ఇవి రెండు డిస్కస్ చేసేస్తామంట. ఇప్పుడు నేను చెప్పేది డీప్ స్లీప్ లోపల ఈ వేకింగ్ స్టేట్, ఇప్పుడు హోల్సేల్ తీసుకోవాలా నేను. డీప్ స్లీప్కి డీప్ అంటేనే బదులు బరీ స్లీప్ అంటాం. స్లీప్కి ఈ వేకింగ్ స్టేట్ది ఒక పుల్లగడ్డ దాలే, ఒక యాటమ్ అంతా మనం తీసుకొని పోలే. ఇప్పుడు చూడండి, బరీ శరీరం పెట్టుకోకూడదు, అన్ని ఎత్తుకొని ఉండాలి. హోల్సేల్ యావ్యావది ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక, కాల దేశ కార్యకారణ భావ అర్థం డజన్ దాలే. మరి కనసులో ఉండే సేమ్ ಬೇರೆ డూప్లికేట్ అర్థం డజం నిద్రకొత్న దాలే. ఎట్లా కొత్తాయి అంట నా ప్రశ్న. ఎట్లా కొత్తాయా? మీకు అక్కడ మనసున్నా, ఇంద్రియాలున్నా, కర్మేంద్రియాలున్నా, మనకి ఏమైనా ప్రపంచం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, ఎట్లా చెప్తారు మీరు? సార్ కళ్ళు భద్ర చూస్తా ఉన్నాను సార్, మీరు గుండు రాయి ఉన్నట్టు ఉండరు, మీరున్నాను, నాకు కొత్త అవుతుంది. నేను చెప్పేది ఇంటా ఉండరు, మీకు చెవులు ఉంది ఇంటా ఉండరు, దాని వెనుకలతో మనసు ఉంది, బుద్ధి అంతా ఉంది. ఇప్పుడు అక్కడ ఏమీ లేదే, మరి మీకు ఎట్లా నాలెడ్జ్ అంటే ప్రశ్న. మనసు లేదే అక్కడ. మనసు ఉంటే నిద్ర వస్తుందా? బుద్ధి ఉన్నా, ప్రాణాలున్నా ఏమీ లేదు, మీరు మొన్న బాగా ఒప్పుకుంటారే. ఇప్పుడు అక్కడ ఏమీ లేక నాకు ఎలాగ కొత్తాయా? ఎంత బాగా చూడండి, మనం ఇలాగ యోచన చేసిండే. ఓకే, మీరు చెప్తే ఆత్మ అంట. ఆత్మనికి ఏమి ఇన్స్ట్రుమెంట్స్ లేదు, అయినా వానికి ఇంత ఎక్స్పీరియన్స్ అయ్యిందే. వానకొద్దు ఇవి ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు ఇవి లేకుండా నాకు నేను 100 ప్రశ్నలు అడిగినాయి, మీరు ఆన్సర్ ఇస్తారు. మీరు అక్కడ ఉంటారా? ఈ శరీరంలో ఉంటారా? లేదు. ఇప్పుడు చూడండి, పెండ్లము బిడ్డలు ఉండరా? లేదు. ఆది భౌతిక లేదు, ఆధ్యాత్మ లేదు. పోనీ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆది దైవికం ఉన్నా? లేదు సార్. పోనీ దేశం ఉన్నా? లేదు సార్. కాలం ఉన్నా? స్లీప్లో లేదు. పోనీ కార్యకారణ భావ ఉన్నా? లేదు. లేదు ఇంత చెప్తారు కదా మీరు. మేల్ ఏంట్రా, ఫీమేల్ ఏంట్రా, న్యూట్రల్ జెండర్ ఏంట్రా? లేదు సార్. యావది లేదు సార్. అక్కడ 100 ప్రశ్నలు అడగంటారు, పట్ట 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 మీరు ఆన్సర్ ఇస్తారు. మీరు ఒకరే కాదు, అందరూ. ఇది యూనివర్సల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇది ఆన్సర్ ఇస్తూ ఉండేది ఎవరు? మీరే చెప్తారు, ఆత్మ. అక్కడ ఆత్మ ఇస్తే ఇంకొట్లే, నో వేరేది ఇంకేమి చెప్పేకి సాధ్యంలే. ఆత్మనికి కండ్లు లేదే, మనసు లేదే, బుద్ధి లేదే, మరి ఎలా చూస్తూ ఉన్నాడు సార్? మనకి ఎట్లు కొత్త అవుతుంది సార్? ఇది 100% గ్యారంటీ. ఎవరినని అడగండి, యోచన చేసేలా టక్ అంటే ఆన్సర్ ఇస్తారు. బట్ మీరు ప్రపంచంలో ఉండేవాళ్ళు ఎవరినని అడగండి, అందరూ ఒకే ఆన్సర్ ఇస్తారు. మా వాచ్మెన్ అడిగిని, జడమాలిని అడిగిని, లేకుంటే బుద్ధివంతులు శాస్త్రం చదివిన వాళ్ళని అడగని, ముక్తులైన వాళ్ళని అడగని, కాకుండా వాళ్ళు అడగని, ఎవరు అడిగినా ఆన్సర్ ఒకటే. ఇది యూనివర్సల్ ఎక్స్పీరియన్స్. ఆత్మ అని చెప్తారే. ఓకే, ఇప్పుడు మనకి జ్ఞానం కావాల్సింటే ఏముండాలా సార్? ఏమి వద్దు. చూడండి, ఇప్పుడు ఇది ఇడ్చిడండి పువ్వు అని. ఇప్పుడు నేను ఇక్కడికి వస్తాను. ఎక్కడికే? డ్రీమ్ స్టేట్కి వస్తాను. డ్రీమ్ స్టేట్ లోపల ఇప్పుడు ఇది యావది అక్కడికి దాలే. ఒప్పుకుంటారు తానే మీరు? ఫస్ట్ బరీ శరీరం చెప్తా ఉంటేనే, ఇప్పుడు ద హోల్సేల్ ప్రపంచము అంటాను. అన్ని ఎవరైనా వచ్చిన డ్రీమ్ స్టేట్కి ఇక్కడ ఇంకా వేకింగ్ స్టేట్ ఇంకా ఎత్తుకొని పోయింటారా? అక్కడి ఇంకా ఇక్కడికి ఏమైనా తీసుకొని వస్తారా? లేదు. మరి మీకు ఎట్లా కొత్తాయా? అక్కడ ఏం చేస్తాం కొత్త? చూడండి, అక్కడ ఇప్పుడు ఇంకా క్లియర్ అవుతుంది, ఇంకా మనకు స్పష్టమవుతుంది. సార్ ఈ శరీరం లేకుంటే పోని, ఈ మనసు లేకుంటే పోని, అక్కడ వేరే శరీరం ఉంది, అన్నీ ఉంది. అక్కడ 19 ముఖాలు ఉంది. అక్కడ వాడు మనసు ఉంది. ఆ మనసు చెప్తా ఉంది ఇవన్నీ అక్కడికి దాలే అంటే మనము ఒక ఉత్తరం ఇయ్యచ్చు. ఇప్పుడు దీన్నే మనము విడిపించుకోవాలని చెప్పేది, దీన్నే మనము వివేకము అనేది. ఎట్లా?
ఇప్పుడు మీరేం చెప్పేది, ఇవి అక్కడికి తాలే అంటే అక్కడ ఆ భిక్షుకున శరీరం ఉండే, అవుట్లోకి నా మనస్సు ఉండే, కండ్లు ఉండే, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉండే. సరే, ఇప్పుడు అక్కడిని ఇంకా మీరు ఇక్కడికి వస్తారు కదా, ఆ మనస్సు ఇక్కడికి వచ్చిందా? ప్రశ్న చెప్పాలా ఎవరన్నా? కానొస్తే భిక్షుకణ మనస్సు చూసింది. ఇక్కడ వేకింగ్ స్టేట్లో ఉండే జనక మహారాజు మనస్సు కానీ శరీరం కానీ అక్కడ లేదు. అక్కడికి వాడు చెప్తాడు, డ్రీమ్ స్టేట్లో ఉండే భిక్షుకుడు, రే నేను చూశానది, నా ఎక్స్పీరియన్సు, దాన్ని ఇంకా ఇవి యావది అక్కడికి తాలేదు అంట చెప్తాడు వాడు. కరెక్ట్, వాడిని ఏంటి పెట్టుకుంటాము. ఇప్పుడు ఎక్కడొచ్చి చెప్పాలా వాడు? వేకింగ్ స్టేట్కి వచ్చి చెప్పాలా ఇవన్నీ దాలేదు అంట. హే నోర్ముయ్, నువ్వు ఆ డ్రీమ్ స్టేట్ ఇంకా వేకింగ్ స్టేట్కి నీకు వచ్చే అధికారం ఉందా? వచ్చిండవా? నువ్వు చూస్తాం, నువ్వు వచ్చే అధికారంలే. అప్పుడు వీడు చెప్తాడు, వేకింగ్ స్టేట్లో ఉండే జనక మహారాజు చెప్తాడు, రే నువ్వు కాదురా చూసిండే నేను. ఎలా వేకింగ్ చెప్తా ఉండేది ఎవరు? ఇప్పుడు ఇక్కడ వేకింగ్ స్టేట్లో ఉండే జనక మహారాజు చెప్తా ఉన్నాడు, వీడు దాలేదు అక్కడికి నిందే, అవుట్ కోసం నేనే చూసింది ఇంట. వేకింగ్ స్టేట్ జనక మహారాజు ఇట్లా చెప్తాడు. అప్పుడు వాడు డ్రీమ్ స్టేట్లో ఉండే భిక్షుకుడు చెప్తాడు, నోర్మయ్, నువ్వు వచ్చాకైతుందా కనసుకే, నువ్వు డీప్ స్లీప్కి పోవాలా. ఫస్ట్ స్లీప్కి పోయి అక్కడ నీ ఫిట్టింగ్స్ అంతా వదులుకోనిడాలి. అక్కడ నువ్వు అన్నీ అక్కడ వదిలితేనే నీకు డీప్ స్లీప్ వచ్చేది. అక్కడిని ఇంకా నీకు డ్రీమ్ వచ్చేది. నువ్వు ఆ వేకింగ్ స్టేట్ని ఇంకా కించిత్ ఎత్తుకొని వచ్చాకయ్యాలే, నువ్వు అక్కడికి వచ్చే ఉండలే. నువ్వు చూసిండవా అక్కడ 12 ఏండ్లు బరుగారము భిక్షమెత్తుకుంటా ఉండింది, నాకు గొత్తరా రే ముయ్ నోరు అంటుంది అది. ఇక్కడ డ్రీమ్ స్టేట్ ఆ శరీరము ఆ మనసు వేకింగ్ స్టేట్లో ఉండే రాజునికి చెప్తుంది, నువ్వు నా డ్రీమ్కే దాలేదు, అక్కడ ఏమయ్యా నీకేం పోతావు, నోరు ముయ్యి అంటుంది అది. అప్పుడు ఈ మనసు చెప్తుంది, ఈ దేహం చెప్తుంది, నువ్వు నోరు ముయ్యి. ఇప్పుడు చెప్పాల్సింటే ఇక్కడికి వచ్చి చెప్పాలా. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి చెప్పాల్సింటే నువ్వు వచ్చే కయ్యలేదు, నీ దుడ్డు లాటరీ టికెట్ ఎత్తుకొని వచ్చే కాకుండా నువ్వెట్లు వస్తావు, నువ్వు నోరు ముయ్యి అంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి పీకులాట. చూసినోళ్ళు ఎవరో, చెప్పినోళ్ళు ఎవరు. చూడండి ఎంత బాగుంది. ఇలాగ మనం యాపదేవతం చేసింటాం శ్రీనివాసరావు. ఇప్పుడు ఈ ప్రశ్నకి ఏం ఉత్తరం ఇస్తారు మీరు? ఎంత క్లియర్గా ఉంది మన దగ్గర. నేను అదే క్వశ్చన్ అడగబోతున్నా సార్. ఆ మహర్షుల దగ్గరికి వెళ్ళే అన్నారు కదా జనక మహారాజు, మహర్షులు ఏం సమాధానం ఇచ్చారు అనేది మీరు మమ్మల్ని అడుగుతున్నారు. సో కరెక్ట్, గుడ్ సార్. ఇవన్నిటికీ మన కన్ఫ్యూషన్ ఏం కొత్త, రాంగ్ నోషన్. ఇప్పుడు ఇక్కడేమో మనసు పీకులాడుతూ ఉంది సార్, ఇక్కడ మనసు ఉండే శరీరం ఉండే అంటే చెప్తాము. స్లీప్లో యావ మనస్సు ఉండే సార్? ఇప్పుడు మనస్సే లేదు అక్కడ. మనసు లేకుండాను మీకు స్లీప్లో మనసు లేదు, 19 ముఖాలు యావది లేదు. మరి అక్కడ కూడా జ్ఞానమైంది కదా. ఇప్పుడు ఇక్కడ ఈ వేకింగ్ స్టేట్ డ్రీమ్ స్టేట్కి వచ్చిండే ప్రశ్న ఏమిటంటే యావ మనసు చెప్పే అనేది. 2 మనసులు ఇక్కడిది అక్కడికి వచ్చేలా, అక్కడిది ఇక్కడికి వచ్చేలా, ఇక్కడే క్లియర్ అయిపోయింది. ఇంకా డీప్ స్లీప్ కంటూ వీళ్ళు ఎంట్రీ చేసేకే అవకాశం లే. వీడులే వాడులే, 19 ముఖాలు వీడు లేదు వాడు లేదు. బరీ ఇది ఒకటే కాదు, ప్రపంచం పూర్తి యావది దాలే. అయినా నాకు అంత జ్ఞానం అయింది కదా, అడిగితే 100% కరెక్ట్గా చెప్తాను కదా, పట్ట చెప్తాను కదా. 100 ప్రశ్నలు అడిగినాయి. దానికే నేను ఆ డీప్ స్లీప్ లోపల మనకి ఏముంటుంది అంటే 1 డజన్ పట్టి రాసుకోండి. అది మరి 1 డజన్ కాదు, మస్తుగా ఉంది మనకి సిద్ధానికి. అని చాలు, అన్నీ మనం చెప్పుకొని వస్తున్నాయి. అంటే ఏం కావాలంటే ఇక్కడ మనకి మనం అనుకోండేదేం కొత్త, ఇక్కడి వరకు ప్రపంచం లోపల మనకి జ్ఞానం కావాలంటే ఈ శరీరం ఉండాలా, ఈ శరీరంలో మనకి కర్మేంద్రియాలు ఉండాలా, ఇంద్రియాలు ఉండాలా, దీని వెనుకల మనసు ఉండాలా, బుద్ధి ఉండాలా, చిత్తం ఉండాలా, అహంకారం ఉండాలా, ప్రాణాలు ఉండాలా అంట మనము ఇమాజిన్ చేసుకునేసినామా. ఈజ్ ఇట్ కరెక్ట్? నో. స్లీప్లో నీకు యావది లేదు, మాకు జ్ఞానం అయిందా లేదా? దానికోసమే ఆత్మడు అంటే వాణ్ణి జ్ఞానస్వరూపము అంటారు. వానికి ఏమంటారు? చిత్ ఆనంద, సత్ చిత్ ఆనంద, వాడే ఉండేది.
వాడిని ఇడిస్తే ప్రపంచంలో ఇంకెవరూ లేదు, నిజంగా ఉండేవాడు. ఇక్కడ ఈ బెరే ఉంది కదా, ఇవి ఆభరణాలు. మరి నిజంగా ఉండేది యావది బంగారే. బంగారు ఇడిచి మీరు ఆభరణాలు చూపించండి, లేదు. మీరు దీనికి ఇంపార్టెన్స్ ఇస్తా ఉండారు. కొట్టండి గోలీ దీనికి. యావది ఉన్నట్ల, నిజంగా ఉన్నట్ల మనకి ఇంద్రియాలు కనపడిస్తుందో అది సత్యం కాదు. మరి ఎట్లుంటే సత్యం ఉంటానల్లా అంటే ఇది సత్ చిత్ ఆనంద సత్యంగా ఉండేది అదే. అది జ్ఞాన స్వరూపము. మీకు ఎంత కావాలా నాలెడ్జ్, దాన్ని మనం నాలెడ్జ్ అనేది. మీకు డీప్ స్లీప్లో ఇవి యావి ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా మీకు జ్ఞానానికి ఏం తక్కువ ఉంది, కొడుతుంది. పోని అది దుఃఖమా కాదు, బ్లిస్ ఆనందము. ఎవరు ఆ స్టేట్కి పోతే అది మూడు వేరు వేరే కాదు. సత్తు వేరే, చిత్తు వేరే, ఆనందం వేరే. ఆ ఆత్మనికి మూడు క్యారెక్టర్స్ ఉంటుంది, లేకుంటే మూడు చేతులు ఉంటుంది, అది కాదు. అంటే 3 in 1. అగ్గుంది, అగ్గులో షాక్ ఉంది, వెలుగుంది, ఆ రెడ్ కలర్ ఉంది. ఆ మూడు వేరు వేరేనా? ఇప్పుడు అగ్గు చూపిస్తాను, అగ్గు లోపల ఇవి తీసుకొనిడండి, ఒకటొకటి మీరు తీసిడండి, తీసేకయ్యలే. అగ్గి అంటే మూడు ఉండాల. అలాగే ఆత్మ అంటే ఆ మూడు జట్లో ఉండేదే. మీరు దానికి కావాల్సింటే సత్ అనండి, లేకుంటే చిత్ అనండి, లేకుంటే ఆనందము అనండి, మీరు ఏం కావాల్సిన అనండి. లేకుంటే ఆ మూడు కాదు, ఒకటే ఉండేది, దాని ఆత్మ అంటాం. ఒకటిడిచి ఒకటి ఉండే కయ్యలేదు అవి అలా. సో అది ఏమంటాం మనము? నిజంగా ఉండేది అదే, ఇవి యావది కాదు. దానికి సత్ అంటాము. సత్ అంటే అది నిజమైన అర్థం. అది చిత్ స్వరూపము. చిత్ అంటే ఏమి? జ్ఞాన స్వరూపము. దానికి ఉండే జ్ఞానం ఇంకేవుతుంది. అక్కడి ఇంకానే మనకి ఫీడ్ అవుతూ ఉండేది. మనమేమనుకుంటాము, ఫ్రిడ్జ్ చల్లగా పెడుతుంది, రాంగ్ నోషన్. మనసు మనకి జ్ఞానం ఇస్తుంది, రాంగ్ నోషన్. మరి ఏమి ఇస్తా ఉండేది? కరెంట్ లేదు, మీ ఫ్రిడ్జ్ చల్లగా పెట్టిని చూస్తాము, అయ్యలేదు. అలాగే మన ఆత్ముడు ఇవన్నీ వాడేది. మనం ఎప్పుడు కరెంట్ చూసేదో బిడ్లు కానీ మనం కానీ మనం మాట్లాడేదట్లే, వ్యవహారం చేసేదట్లే. మనకు గుర్తుంది ఇప్పుడు కరెంట్ అంట, అయినాను మనం చల్లుగుండేది ఫ్రిడ్జ్ ఇంకా తీసుకుందా అంటాం, ఊరుతూ కరెంట్ ఇంకా ఎత్తుకుందా అంటామా? లేదు. మాట్లాడేది బట్ అట్లా చెప్పేది, నీకు బుద్ధే లేదు, మనస్సే లేదు, నీకు జ్ఞానమే లేదు ఉంటాం. ఆ జ్ఞానం ఎక్కడి ఇంకా వస్తా ఉంది, అది ఇంపార్టెంట్. అక్కడికి సత్యం అనే వస్తువు యావది, ఇది యావది సత్యం కాదు. మరి యావది సత్యమో? ఆత్మడే సత్యము. అంటే ప్రపంచంలో ఎలాగ ఉంటే దాన్ని సత్యము ఉంటానల్లా అంటే మన ఇవిట్లో కూడా ఒక డెఫినేషన్ ఇస్తారు. యావది బదలావణೆ అవుతుందో, యావది లేకున్నట్లయితుందో అది అసత్యము. చూడండి ఎంత బాగుంది డెఫినేషన్, సింపుల్. ఇవి రెండు పెట్టుకోండి, సత్యము అసత్యము. ఇది ఒకటి పెట్టుకొని అన్నిటికూ మెజర్ చేస్తా పోండి, మనకు గొత్తైపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 19 ముఖాలు ఉండేది ఆధ్యాత్మ తీసుకుంటాము. ఆధ్యాత్మలో 19 ముఖాలు, ఈ శరీరం పూర్తి చేరిందే. ఇది బదలావణೆ అవుతుందా లేదా? వెదర్ ఈజ్ ఇట్ చేంజింగ్ ఆర్ నాట్? శ్రీనివాసరావు, ఈ శరీరము పుట్టినప్పుడు ఇంకా ఇట్లే ఉందా, చేంజ్ అవుతా ఉందా లేదా? ఇట్ విల్ చేంజ్. పుట్టినప్పుడు 2.5 kg, దీని హైట్ వచ్చిందే ఎంత? 3 అడుగులు అంతే, 3 అడుగులు, నాట్ ఫీట్. ఇప్పుడు ఎంత ఉంది? 5.2. ఎంత ఉంది తూకం ఇప్పుడు? 62 kgs. మరి బదలావణೆ అవుతా ఉందో లేదో? నా దేహము, నా బిల్టు, నా ఇంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ చేంజెస్ అవుతా ఉంది. నా మనసులో మొదలు ఉండే జ్ఞాపశక్తి లేదు, ఇప్పుడు బుద్ధిశక్తి లేదు, చేతులు కాళ్ళు సుస్థ అవుతా ఉంది, వయసు అయితే బదలావణೆ అవుతా ఉంది. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, నా పెండ్లాము, బిడ్లు, ఇండ్లు, నా వెహికల్స్, ప్రతి ఒక్కటి ప్రపంచంలో బదలావణೆ అవుతా ఉందో లేదో? అవుతా ఉంది. అన్ని చేంజెస్ అవుతా ఉంది. రెండోది, మూడోది, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రము, 14 లోకాలు బదలావణೆ అవుతా ఉందో లేదో? అవుతా ఉంది. ఫినిష్. అక్కడికి డెఫినేషన్ ఏమేంటి? ఇవి రెండు. అక్కడికి ఏమాయా? ఈ ప్రపంచం కాలము బదలావణೆ అవుతా ఉందో లేదో? కాలము, దేశము, కార్యకారణ భావ. ప్రపంచం అంటే ఇంతే, వేకింగ్ అంటే ఇంతే, అన్ని బదలావణೆ అవుతా ఉంది అక్కడికి. పోని ఇది లేకున్నట్లు కావాలా? అది ఎప్పుడు లేకున్నట్లు కాకూడదు. పర్మనెంట్ అంటే దాని డెఫినేషన్ అది. ఆల్వేస్ ఈ షుడ్ ఎగ్జిస్ట్
రియలీ ఇట్ షుడ్ ఎగ్జిస్ట్. ఇప్పుడు ఈ శరీరము మొదలు ఉండలే. 1951 వెనక లేదు. ఇంకెప్పుడు ఇది లేకున్నట్లయితుందో గొత్తలే. ఆమెను ఇంకా ఉండలేదు. ఇప్పుడు మా ఫాదర్ కానీ మన హిరీలు కానీ తాత ముత్తాతలు కానీ వాళ్ళు కూడా ఇట్లే ఉండలే. వాళ్ళు పుట్టినప్పుడు దాన్ని వాళ్ళు కనపరుచుకోండి. వాళ్ళు చచ్చిరి ఇప్పుడు లేదు. సో దాన్ని మీరు శాశ్వతం అంటారా? ఎవరు అంటారు? ఎవరు అనేది దానికోసము ఈ టెంపరీ ఉండేదానికి మొదలు ఉండేలే, కొనాలు ఉండేలే, మధ్యలో టెంపరీగా కనిపిస్తుంది. దాన్ని ఉంది అంటామా? అనకూడదు అంటారు. అక్కడికి ఈ వేకింగ్ స్టేట్లో ఏమేముందో ఇవన్నీ అట్లే. మొదలు సూర్యుడు ఉండలే, భూమి ఉండలే, భూమి ఆమనికి వచ్చింది. భూమి పైన ఈ పంచభూతాలను ఇంకా అయ్యిండే ఇవన్నీ లీవింగ్ అండ్ నాన్ లీవింగ్, స్టేషనరీ అండ్ నాన్ స్టేషనరీ అన్నీ కూడా ఆమనికి వచ్చిండేది. ఎప్పుడు వస్తుందో మొదలు ఉండలేదో మధ్యలో కొన్ని దినాలు కనపడుచుకొని ఆమనిక లేకుంటే అది నిజంగా ఉండేది కాదు. ముగిసిపోయా. ఇప్పుడు ఇదే డెఫినేషన్ మీ ఆత్మనికి కొంచెం కంపేర్ చేసి చూస్తాం. ఆత్ముడు ఎక్కడ లేదు. వాడు ఎప్పుడైనా మొదలు ఉండలేదా? వాడు ఎప్పుడూ ఉండే. వానికి దానికోసంకే వానికి అచ్చల్లా అంటే వాడు చల్చేవాడు కాదు. వాడు నిత్య. వాడు ఎప్పుడు నిత్య. నిత్య అంటే ఏమి? శాశ్వతముడు. వాడు శాశ్వత నిత్య. వానికి నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూప ఆత్మని మనం ఎక్స్ప్లెయిన్ చేసేది ఉపనిషత్తులో. నిత్యుడు. వాడు ఎప్పుడు ఉండేవాడు. వాడు మొదలు ఉండలే, మధ్యలో కనపడిచే నిత్యుడు. నిత్య శుద్ధ. వాడు ఎప్పుడు ప్యూరు. ఆ స్క్రీన్ యావత్తు ప్యూర్గా ఉంటుంది. దాన్ని కించిత్ మెత్తుకోనేలేదు. వీళ్ళు రామకృష్ణ పరమహంసులు పుణ్యం చేయని అది మెత్తుకోనేలే. వీరప్పుడు పాపం చేయని అది కూడా మెత్తుకోనేలే. మరి పాపము పుణ్యము ఎక్కడికి సంబంధపట్టినది అంటే ఈ అనిత్యాలో ఉండే మనసుకు సంబంధపట్టినదే వర్తో ఆత్మకు కాదు. ఫస్ట్ షో లోపల వీరప్ప, సెకండ్ షో లోపల రామకృష్ణ పరమహంసులు, అంతే వ్యత్యాసం. ఫస్ట్ షోలో వాల్మీకి, సెకండ్ షోలో వాడే రాముడు. రామాయణం రాస్తాడు, వాడు రాముడు అయిపోతాడు. చెప్పాలంటే మంచోడు అయిపోతాడు. అయితే ఆ స్క్రీన్కి ఎవదైనా అంటుకుంటుందా? స్క్రీన్కి అడగండి. వాడు వాల్మీకి ఇంకెవరు? నాకు గొత్తలే ఉంటుంది. రాముడు అంటే ఎవరు? నాకు గొత్తలే ఉంటుంది. అది మనం చేసుకోండేది పాలిటిషియన్స్లో అంతా. అక్కడ ప్రశ్నే లేదు. దానికే డీప్ స్లీప్లో మనం రాముడు, కృష్ణ, గోవింద, నారాయణ, కేశవ లేకుంటే అల్లా, జీసస్ మనం పిక్లాడాలి. ఇక్కడ మనం పెట్టుకోండే పేర్లో అక్కడ ఏముంది? పేరు లేదు, ఏమీ లేదు. బట్ అందరూ అదే స్థితిలో ఉంటారు. దాన్ని మేము దేవుడు ఉంటాము. ఇప్పుడు పిక్లాడండి చూస్తాము. సత్ చిత్ ఆనంద పిక్లాడండి. మీరు ఎవరికైనా ఎవరికి లేదు. దొంగకు ఉంది, అందరికీ ఉంది. తెలుసుకుంటే మనకి లాభము, తెలుసుకోకుంటే మనకి దుఃఖము. ఇంతే సార్. మీరు ఆ కేజీఎఫ్ గణి, చిన్న గణి, ఆ బంగారు మెయిన్ అంటాం కదా, దానిపైన పోరాడతాము. మొదలు పోరాడుతూ ఉంటారు, ఇప్పుడు పోరాడతారు. మొదలు పోరాడుతూ ఉండేది మనకు గొత్తులే. ఇప్పుడు గొత్తుంది, దాన్ని యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు. అలాగే మనం అందరూ అదే ఆత్మస్వరూపమైనము. ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు ఎప్పుడు బ్లిస్గా ఉంటారు. ఇప్పుడు చూడండి, మీకు మీ తమ్ముడిది ఎంత దుఃఖమాయ. అదే గొత్తున్నోళ్ళకి కించిత్ దుఃఖమయ్యలే, ఏమేమి అయ్యలేదు. ఎలా? వాళ్ళకి గొత్తు సత్యమే అవుది, అసత్యమే అవుది. ఈ సత్యము లేకున్నట్లు చేసేకయ్యలేదు. దీనికి సావు లేదు, పుట్టలేదు. మరి ఇది ఎప్పుడు బ్లిస్ స్వరూపము. అది నా స్వరూపం, నిజమైన స్వరూపము. నేను ఇప్పుడు ఏం జనక మహారాజు అనుకుంటానో, నేనేం భిక్షుకుడు అనుకుంటానో, నా నిజమైన స్వరూపం కాదు. అది ఆభరణాలు. మనం ఆభరణాలు అనుకుంటే మనకు దుఃఖమే. చిన్నప్పుడు నాకే అది కరిగిచ్చినప్పుడు నాకు దుఃఖము. అలాగే మనకి ప్రీతి అయిన వాళ్ళు, దగ్గర వాళ్ళు, అథవా నేనే పెయ్యడచ్చు. అన్నిటికింత ప్రీతి నేను కూడా ఒక దినం పోయేవాడే. మరి ఆ దుఃఖము. మరి అదా నేను మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ పాడైపోవచ్చు, తీసి పారేస్తా, కొత్త ఫ్రిడ్జ్ తీసుకొని వస్తా. వై షుడ్ ఐ వరీ? నా దగ్గర ఉండే టేప్ రికార్డు పాత అయిపోతుంది, పారేస్తాను. టేప్ కూడా, అది కూడాను సూక్ష్మ శరీరము. అది కూడా ఒక దినం ఎండ్ అవుతుంది. ఎప్పుడు ఎండ్ అవుతుంది? నాకు రియలైజ్ అయినప్పుడు నా సూక్ష్మ శరీరం, ఈ మనస్సు. ఇప్పుడు నాకు గుర్తాయా? నేను అనుకోండేదేమి, ఈ కంట్లు ఉంటే నేను చూడొచ్చు.
మనసు ఉంటే నాకు జ్ఞానం అవుతుంది. రాంగ్ నోషన్. ఇప్పుడు డీప్ స్లీప్లో మనసు లేదు, కండ్లు లేదు. మీకు 100 ప్రశ్నలు అడిగినాయి, టకటక ఉత్తరం ఇస్తారు కదా. ఎలాగా ఇస్తారు? ఆత్మనిది అది గుణము. మరి నాకు ఇక్కడ కండ్లు చూస్తుంది కదా, దానికే నేను చెప్పింది. కండ్లు వడప్ప ఆత్ముడు. ఆ ఆత్ముడు కనెక్షన్, కరెంట్ ఇంకనే ఇవన్నీ పనిచేస్తూ ఉండేది. మనం కరెంట్ గుర్తిచ్చినప్పుడు అక్కడ ప్రతి మూమెంట్లోనూ కరెంట్ ఉంది. అక్కడ మీరు అక్కడ ఫ్రిడ్జ్ ఎక్కడైనా ముట్టండి, కొంచెం షాక్, కానీ వైర్ ఉండేదానికి మనకు వస్తేలే కరెంటు. అలాగేనే మనకి ఈ ఆత్ముడు మన కండ్లకి కనపడికుండేదాన్ని, ఇంకా మనసుకి చిక్కుండేదాన్ని, ఇంకా చేతులు కాళ్ళకి ఎటుకుండేదాన్ని, ఇంకా మనం లేదు అని చెప్పేకయ్యలేదు. ఉండేది వాడే. వాడు వీడు కమ్మడిని, బట్ వీనికి నిజం లేదు. దాన్ని ఇంకా ఎలాగ కరెంటు ఉందో అలాగ ప్రపంచంలో ఈ ఆత్ముడు అట్లే ఉన్నాడు. వాడిని ఆమ్ని ప్రెజెన్స్ అంటారు. వాడిని ఇంకా ఇవి పని చేస్తూ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి మనకి మనసులో ఎట్లా జ్ఞానం అవుతుంది అంటే, దాని ఎనుకలు ఉండే ఆత్మస్వరూపుడు జ్ఞానస్వరూపము. ఈ మనసు పంచభూతాలను ఇంకా ఏంటేది, రాయికి దీనికి వ్యత్యాసం లేదు. మరి దీనికి ఇంత జ్ఞానం ఉంది కదా అంటే, ఆ ఎనుకల తొట్టు. ఇప్పుడు చూడండి, సూర్యుడు అవతల ఉన్నాడు. మనము చిన్నప్పుడు ఏం చేస్తున్నామంటే, మనము మిర్రర్ తీసుకొని అవతల సూర్యుని పెట్టిన తక్షణము ఆ మిర్రర్ రిఫ్లెక్షన్ నా ఇంట్లోకి నడిస్తున్నాం. ఇంట్లోకి నడిచిన తక్షణం అది పడసాలకు వస్తూ ఉండే. ఆ పడసాల్లో అప్పుడు మిర్రర్ పెడుతున్నాం. అక్కడ ఇంకా ఇంత వెనుకలకు పోయింది. అక్కడ డైనింగ్ టేబుల్ రూమ్కి పోతా ఉండే. అక్కడ ఇంకా వెనుకలకు పెడతా ఇంకా ఇంత బాత్రూమ్ వరకు పోతా ఉండే. ఓ మిర్రర్. ఆ వెలుగు మనమేం చెప్తాము, రూమ్లో ఉండే నేను ఆ అవతలుగా కన్నడి పెడుతుంది కదా, అంటే మిర్రర్. ఆ మిర్రరు ఆ సూర్యుని వెలుగుని తీసుకొని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంది. ఆ రిఫ్లెక్ట్ అయ్యిండే పడసాల్లో ఉండే వెలుగు దగ్గర ఇంకొక మిర్రర్ పెడతాను, అది ఇంకా ముందరికి రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్తాను, పడసాల్లో ఎక్కడి ఇంకా వస్తూ ఉంది వెలుగు, మిర్రర్ని ఇంకా వస్తూ ఉంది. ఆ మిర్రర్కి ఎక్కడి ఇంకా వస్తూ ఉంది, సన్ ఇంకా వస్తా. అవతల పెట్టిండే మిర్రర్ని ఇంకా, ఆ అవతల పెట్టిండే మిర్రర్ని ఇంక ఎక్కడి ఇంకా వస్తూ ఉంది, సన్ ఇంకా వస్తూ ఉంది. మనకి ఇక్కడ కొత్త అవుతుంది. ఇప్పుడు మనకి ఈ మనసుకి ఆ పని చేసేకి ఆ జ్ఞానము ఎక్కడి ఇంకా వస్తూ ఉంది అంటే, ఆత్మని ఇంకా వస్తూ ఉంది. చూడండి ఎంత బాగుంది, ఎంత బాగుంది సార్. ఇది మన ఓన్ ఎక్స్పీరియన్స్లో చూపిస్తూ ఉండరు. నమ్మేది కాదు. ఇది బుల్ స్టోరీ కాదు, సేట్ కథ కాదు, దొంగ కథ కాదు, ఇది అవ్వ కథ కాదు. ఇది ఓన్ ఎక్స్పీరియన్స్లో మనం చూపిస్తా ఉన్నాం. దీనికింత ఇంకేం కావాలా సార్ మనకి? సో ఆ జ్ఞాన స్వరూపము మన మనసులో ఉండేదాన్ని ఇంకా దాని రిఫ్లెక్షన్ తీసుకొని నేను మజా చేస్తా ఉన్నాను. నేను చెప్తాను ఇదే జ్ఞానం ఉంటా కాదు. దాని వెనుకలో వాడు అప్పు ఉండాడు, వాడు అయ్యి ఉండాడు, వాడు అమ్మ ఉండారు, వాడు అప్పు ఉండారు. చూడి, అది ఆత్మస్వరూప. ఇప్పుడు చూడండి, నాకు ఈ జామున్ తింటుంది కదా, సంతోష్ మాయ కదా, ఎక్కడిది జామున్ కాదు. మరి నేను అక్కడి వరకు పిలుచుకొని పోయింది మీకు మనసు వరకు. ఈ పది నేను పిలుచుకొని పోతాను, మనసుది కాదు. అది గుర్తు మనకి. మరి ఎక్కడిది ఆనందము? ఆనందము మనసుకింత వెనకలుండే ఆత్మస్వరూపం. వన్ డెఫినేషన్నే సత్ చిత్ ఆనంద. మీరు ప్రపంచంలో ఏం ఆనందం పొందినా ఈ ఆనందమని సారం తీసుకొని వచ్చి మనకి ఆనందమియాల మనస్సు. ఆ మనసు ఇట్లా ఇచ్చినప్పుడే ఆ ఎనుకలు తొట్టుండే ఆనందము అక్కడ రిఫ్లెక్షన్ అవుతుంది అవుట్లోన. ఇప్పుడు మొదలేదానికి ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. మనసుకి ఎట్లా జ్ఞానము స్ప్రెడ్ అవుతుంది. మనసు బుద్ధి అవి నాలెడ్జ్ అంటాం మనము. దానికి ఎక్కడి ఇంకా వస్తూ ఉంది, ఆత్మని ఇంకా వస్తూ ఉంది. మనం మాట్లాడేది ఇప్పుడు ఏం మాట్లాడతాము? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పాత్రలో నీళ్ళు కాస్తాను. ఇప్పుడు మనం ఏం చెప్తాము, నీళ్లు బాయిల్ అవుతా ఉంది. ఇప్పుడు ఆ బాయిల్ అయిండేది నీళ్ళ శక్తి అదంత కదే బాయిల్ అయినా లేదు, ఎక్కడింకా అయింది అగ్నింకా. నేను చెప్పేదేమి, వాటర్ ఈజ్ బాయిలింగ్, వాటర్ ఈజ్ బర్నింగ్. నేను నీళ్ళు ముడితే కాలుతుంది. ఇది సాలం తీసుకొని వచ్చిండేది, దాని కాదు, అది దాని గుణం కాదు. ఎట్లా చెప్తారు? పెట్టండి ఒక గంట నీళ్ళని, దాని శాఖం చూపించండి ఒక గంట, ఇంకా అదేమవుతుంది, చల్లగా అయిపోతుంది. ఎలా? దాని గుణం కాదు అది. మరి ఎక్కడి ఇంకా సాధన తీసుకొని వచ్చిండే. అలాగేనే
నేను బ్యాల్కి బెల్లమేస్తాను. ఇది జ్ఞాన స్వరూపానికి ఇచ్చే ఎగ్జాంపుల్. మాట్లాడేటప్పుడు మనం నీళ్ళే కాలుతా ఉంది, నీళ్ళే నాకు గాయం చేసే బర్న్స్ ఆయా, బట్ మనకు ಗೊತ್ತು అగ్ని ఇంకా వచ్చింది, అది సాలం తీసుకొని వచ్చింది ఏంట. అట్లా మన మనసులో ఏమే మనసు కానీ బుద్ధి కానీ చిత్త కానీ అహంకారం ఇవన్నిటికు జ్ఞానం వస్తూ ఉండేది, ఈ నాలెడ్జ్ వస్తూ ఉండేది వెనుకతో ఇంకా సాలం తీసుకొని వస్తూ ఉంది. మనకు అది కనపడిస్తారే, మనం దీన్నే ఈ మనసు ఉంటే నేను బుద్ధివంతుడు, మనసు ఉంటే నేను జ్ఞాని, మనసు ఉంటే ఏం కావాల్సిన నాకు కనుపట్టచ్చు అంటే అనుకోవడం రాంగ్ నాలెడ్జ్. ఎక్కడి ఇంకా వస్తుంది, ఇంకో ఇంత వెనుకలపై చూడాలా, ఫ్రిడ్జే పనిచేసాలే. అలాగేనే నాకు ఈ ఆనందము వస్తువులో చిక్కింది, మనసులో ఉంది అంటే అనేది మరి మీరు అవన్నీ చేసుకొని వస్తాము. కొనకు చూసే అంటే ఎక్కడుంది అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాల్కి బెల్లమేస్తాను, అప్పుడు ఏం చెప్తాను, ఒబ్బట్టు తీగ ఉంది చాలా బాగుంది అంటాను. ఇప్పుడు అదే బెల్లము రవ్వుకేస్తాను, రవ్వుండా అంటాను. ఇప్పుడు మనకి స్వీట్ ఎక్కడి ఇంకా వచ్చింది, రవే ఉండే, మనకి రవే ఉండే తీగ ఉంది బాగుంది అంటాను, ఒబ్బట్టు బాగుంది అంటాను. బట్ ఆ తీపు బ్యాడ్ది కాదు, రవ్వది కాదు, మరి ఎక్కడిది, బెల్లంది. అలాగేనే నాకు ఈ వస్తువులు పెండ్లాంలో సుఖం చిక్కే, వస్తువులు సుఖం చిక్కే, నా బిడ్డలు సుఖం చిక్కే, ఇంట్లో నా దుడ్లో అంటే అనేది మన భ్రాంతి. ఎక్కడి ఇంకా చిక్తా ఉంది, వెనకలో ఉండే ఆత్మని ఇంకా. ఓకే సార్. సో ఇప్పుడు మనము సారాంశం ఏమప్ప నేను ఇంతంత చెప్పింది అంటే, ప్రపంచంలో నిత్యం యావది అనిత్యం యావది ಗೊತ್ತಾಯ. ఆత్ముడు ఒకడే నిత్యము, మిగిలిండేదంతా అనిత్యము. నెక్స్ట్ ఈ అనిత్యం కూడాను ఇంత బాగా పనులు చేస్తుంది కదా, నాకు ఈ జ్ఞానస్వరూపం ఉంటాం కదా, దీనికి ఆనందం చిత్తం కదా, ఎక్కడి ఇంకా వస్తుంది అంటే దీనికి కాదు, ఇది సాధన తీసుకొని వస్తుంది. ఎక్కడి ఇంకా తీసుకొని వస్తుంది, ఆత్మని ఇంకా తీసుకొని రావాలా. అయితే నా నిజమైన స్వరూపం ఆత్ముడు, నేను పుట్టేవాడు కాదు, చచ్చేవాడు కాదు. మరి ఈ నేను ఇప్పుడు ఆభరణాలు ఉంటాను, ఆభరణాలు అంటే ఏమి, బంగారు. ప్రపంచం అంటే ఏమి, ఆత్మడు. ఇప్పుడు మీరు నాకు పార్టిషన్ చూపించండి, ఈ కరోనా వేరేనా, కాదు, ఆత్మడే కరోనా రూపంలో ఉన్నాడు. డ్రెస్ మాత్రం చేంజ్ అంతే. మీరు కాలుకేసుకునే ఉంగరాలు అంటారు, అది ఏమది, బంగారే. కాలుకేసుకునే ఉంగరాలకి తక్కువ వేలిస్తారా? అట్లా ఈ విచారం గుర్తున్నోళ్ళు కరోనాకు అదే వేళ, ಮತ್ತೆ ఎవరికైనా ఒకే వేలే. అలాగా ప్రపంచంలో ప్రతి ఒక్కటి పరమాత్మన రిఫ్లెక్షన్. ఇప్పుడు ఒక కనస్లోపన చూడండి, ఇది ఎంత సత్యమో అనేది యాన్ మనం ఎదుర్కొనేలే కరోనాకి. నేను నాకంత ఎదురులే, వస్తావా, యూఆర్ మోస్ట్ వెల్కమ్ అట్లా అనిందే. మనం ఎట్లు చిక్తే ఎట్లని అడగకూడదు. ఇప్పుడు కరోనా నాకేమి ఇచ్చేసరి, అది తప్పు. మాస్క్ వేసుకోవడం పనిలే, డిస్టెన్స్ మెయింటైన్ చేసే పనిలే, నేను ఎట్లా కావాల్సిన ఉండొచ్చు, దట్స్ రాంగ్. అది 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 ఏమంటారు, దానికి అహంకారం ఉంటుంది. దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏముంటుందో ఫాలో చేయాలా. స్టిల్ ఇఫ్ ఐ డై ఐ డోంట్ మైండ్, ఐఎమ్ నాట్ గోయింగ్ ఫ్యాకల్టీ, ఐఎమ్ ఆత్మస్వరూప. ఎప్పుడు మనకి రియలైజ్ అయ్యేదొద్దు, ఇంత నాలెడ్జ్ ఉంటే చాలు, నాకు ఇదే ధైర్యం. దాన్ని ఇంకా ఇప్పుడు మనకి ఇలాగ చూడాలి. మీకు టైం 8:15, ఐఎమ్ స్టాపింగ్ హియర్. దీన్ని ఓగుతీను వినేదానికి మనకు వచ్చేలా కొంచెం కన్విన్స్ అవుతుంది. మరీ వినల్లా, మరీ చదవల్లా, మరీ మననం చేయాలా. ఇది నేను అక్కడికి నిలిచిపెడతా ఉన్నాను. మీకు ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి. జస్ట్ ఐ విల్ స్టాప్ హియర్. సారీ, మీకు టైం కొద్దిగా